ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్వత్ హరే ప్రణామాలు. కృష్ణ మాతాజీ, హరే దండవత్ కృష్ణ ప్రణామాలు. మాతాజీ, దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఇంకా మ్యూట్ లో ఉండండి. మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. అందరికీ క్షమాపణలు అండి. ఫస్ట్ నా వల్ల చాలా లేట్ అయింది ఈ రోజు. హరే అయ్యో కృష్ణ. పర్లేదు మాతాజీ, అయ్యో పర్వాలేదు మాతాజీ. హరే కృష్ణ. మేము హరే కృష్ణ మంత్రం చేసుకున్నాం మాతాజీ. ఓకే, ఇంకా మాది స్టార్ట్. జపం కంప్లీట్ అయిపోయిందండి చక్కగా ఈ రోజు. హరే కృష్ణ. అదే డివోటీస్ లక్షణం అండి. నెగిటివ్ లో కూడా పాజిటివ్ తీసుకోగలుగుతారు. అది డివోటీస్ ఉండాల్సిన క్వాలిటీస్. హరే కృష్ణ అండి అందరికి. ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం మాతాజీస్. ఈరోజు మనం క్లాస్ ప్రారంభించే ముందు జగన్నాథ్ స్వామి ఆశీస్సులు తీసుకుందామండి. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవానికి జై, జగద్గురుషుల ప్రభుపాదికి జై, పతిత పావన్ జయపతాక స్వామి గురు మహారాజ్ కి జై. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈరోజు మనం 4వ అధ్యాయం నుండి 22వ శ్లోకం చూద్దాం మాతాజీ. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. భావము: యాదృచ్ఛికముగా లభించిన దానితో సంతుష్టుడగు వాడును, ద్వంద్వములకు అతీతుడైన వాడును, అసూయ లేనివాడును, జయము అపజయములందు స్థిరుడై ఉండడి వాడును అగు మనుజుడు కర్మలను వనరించుచున్నను ఎన్నడును బంధితుడు కాడు. ఎవరైనా భాష్యం చదువుతారా మాతాజీస్ అండ్ ప్రభుజీస్? మాతాజీస్ ఎవరైనా హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ చదువుతాను. హరే కృష్ణ. కృష్ణ భక్తి భావన కలిగిన వ్యక్తి. మాతాజీ ఎవరో స్టార్ట్ చేసినట్టున్నారు. మాతాజీ హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు మాతాజీ. భాష్యం: కృష్ణ భక్తి భావన కలిగిన వ్యక్తి తన దేహ పోషణ కొరకై ఎక్కువగా ప్రయత్నించడు. వాటంతట అవే వచ్చిన లాభాలతోనే అతడు సంతృప్తి చెందుతాడు. అతడు భిక్షమెత్తడు, అప్పు చేయడు. కానీ తన శక్తి మేరకు అతడు నీటిగా పనిచేస్తూ న్యాయమైన స్వయం కృషితో లభించిన దానితోనే సంతృప్తి చెందుతాడు. అందుకే అతడు తన జీవనోపాధి విషయంలో స్వతంత్రునిగా ఉంటాడు. ఇంకొకరి సేవ కృష్ణ భక్తి భావనలోని తన సేవలో ప్రతిబంధకము కావడం అతడు అనుమతించడు. అయినా భగవత్ సేవ కొరకు అతడు భౌతిక జగత్తులోని ద్వంద్వాలచే కలత చెందకుండా ఏ రకమైన సేవలోనైనా పాల్గొంటాడు. భౌతిక జగత్తులోని ద్వంద్వాలు వేడి, చలి లేదా దుఃఖము, సుఖము రూపాలలో అనుభూతమవుతాయి. కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి శ్రీకృష్ణుని ప్రీత్యర్థము ఏ రకంగానైనా పనిచేయడానికి సంశయించడు. కనుక ద్వంద్వాతీతుడై ఉంటాడు. అందుకే అతడు జయము అపజయము రెండింటిలోనూ స్థిరంగా ఉంటాడు. మనిషి పూర్తిగా దివ్య జ్ఞానంలో ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. దండవత్ ప్రణామాలండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యాదృచ్ఛికముగా లభించిన దాంతో సంతుష్టుడగు వాడు, ద్వంద్వములకు అతీతుడైన వాడు, అసూయ లేనివాడును, జయము అపజయములందు స్థిరుడై ఉండేడు వాడును అగు మనుషుడు కర్మలను వనరించుచున్నను ఎన్నడును బంధితుడు కాడు. అయితే ఈ లక్షణాలన్నీ ఈరోజు టాపిక్ మనకి సాటిస్ఫాక్షన్ అండి, సంతృప్తి. ఎప్పుడు మనం సంతృప్తిగా ఉండగలుగుతాము, ఎలా ఉండాలి
వాటన్నిటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ చెప్తున్న 4 లక్షణాల గురించి చెప్పారు కదండి. యాదృచ్ఛికంగా లభించిన దాంతో ఎవరైతే సంతోషంగా ఉంటారో, తర్వాత ద్వంద్వాలకు ఎవరైతే అతీతంగా ఉంటారో, తర్వాత అసూయ లేకుండా ఉంటారో, జయము అపజయము ఏదొచ్చినా సరే అన్నిట్లో కూడా స్థిరంగా ఎవరైతే ఉండగలుగుతారో ఆ, అలాంటి వాళ్ళు ఈవెన్ వాళ్ళ కర్మలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ కర్మలతో బంధింపబడరు అని అంటున్నారు. ఈ 4 ఉన్న వాళ్ళు ఎలా ఉంటారండి? చాలా సాటిస్ఫైడ్ గా ఉంటారు. ఎప్పుడు సంతృప్తిగా ఉంటారన్నమాట. ఇప్పుడు మనకి ఆ, మన దగ్గర జనరల్ గా తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఏ సంతోషం అయితే మనం చూస్తున్నామో ఆ సంతోషం అంతా ఎలా ఉంటుందంటే టెంపరరీ అన్నమాట. అది మనకి నిజమైన సంతోషాన్ని ఇవ్వదు. కొన్ని రోజులు మనకు అది సంతోషాన్ని ఇచ్చినట్టు అనిపించినా తర్వాత అదే సంతోషం మళ్ళీ మనకి దుఃఖంగా మార్చడానికి అవకాశం ఉందన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మనం ఎవరికైనా గులాబ్ జామున్ అంటే బాగా ఇష్టం అనుకోండి. గులాబ్ జామున్ అంటే ఇష్టమైతే ఏం చేస్తారు? 1, 2, 3 ఇంకా మరి కొంచెం ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఒక 4, 5 కానీ ఇంకా ఎక్కువ తింటున్నారనుకోండి ఏమవుతుంది? తినేటప్పుడు నాకు చాలా ఇష్టం గులాబ్ జామ్ గొప్పగా కూడా చెప్పుకుంటారు. నేను ఇన్ని తినగలను, అన్ని తింటానని. కానీ నెక్స్ట్ డే పరిస్థితి ఏంటండి? నెక్స్ట్ డే పరిస్థితి ఏమవుతుంది? ఇష్టం వచ్చినట్టు తింటే మన బాడీ దానికి తట్టుకోలేదన్నమాట. మన మన లోపల ఉన్న జీర్ణ వ్యవస్థ మొత్తం ఖరాబ్ అయిపోయి నెక్స్ట్ డేకి ఏమవుతుందండి? మళ్ళీ దాన్ని ఎలాగ తిన్నదంతా మళ్ళీ ఎలా బయటికి తెచ్చుకోవాలి అని ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట. తినేటప్పుడు సంతోషం, మళ్ళీ అది బయటకు వచ్చేటప్పుడు దుఃఖం కదండి. అలా ఏంటంటే అంటే అప్పుడు ఆ క్షణం ఆ గులాబ్ జామున్లు ఆ వ్యక్తికి చాలా సంతోషాన్ని కలిగించి ఉండొచ్చు. కానీ తర్వాత ఏమైంది? అదే అతనికి చాలా దుఃఖంగా మారిపోయిందన్నమాట. తర్వాత ఇంకా ఏంటంటే మనం ఇలాంటివి ఎన్నో ఎగ్జాంపుల్స్ చూడొచ్చనమాట. ఆ క్షణంలో ఎవరైతే కంట్రోల్డ్‌గా ఉండగలుగుతారో, ఈరోజు నేను గులాబ్ జామున్లు ఎక్కువ తింటే ఇప్పుడు నాకు సంతోషంగా ఉండొచ్చు. అందరూ నన్ను వాహ్! వాహ్! నువ్వు సూపర్ అసలు చాలా తిన్నావు. నీలాగా మేము తినలేమని అందరూ అనొచ్చనమాట. కానీ అక్కడ ప్రాబ్లమ్ ఏమవుతుందండి? అలా తిన్న తర్వాత ఆ వ్యక్తి చాలా సఫర్ అవ్వాల్సొస్తుంది కదా! అంటే ఎవ్వరు అప్పుడు సాయం చేయలేరు. మనకి దుఃఖం వచ్చినప్పుడు ముందంతా మనం అందరూ శభాష్ అన్నోళ్ళు కూడా తర్వాత ఆహ్, ఆ సంతోషం వల్ల దుఃఖం ఎప్పుడైతే వస్తుందో, ఆ దుఃఖ పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఎవరు మనకి సాయం చేయలేరు. ఇది ఒక కారణం అన్నమాట. అంటే ఏంటి? ఇంకా నాకు కావాలి, ఇంకా కావాలి గ్రీడీనెస్ అక్కడ ఆగుంటే ప్రాబ్లమ్ ఉండదు. కానీ మనం అలా అలా ఆగమనమాట. ఇంకా కావాలి అని హ్యాంకరింగ్స్ ఉంటాయి మనకి. ఆ హ్యాంకరింగ్ వల్ల ఏమవుతుంది? మనం చాలా దుఃఖపడాల్సొస్తుందనమాట. నెక్స్ట్ తర్వాత ఇంకొకటి కారణం ఏమై ఉంటుందంటే మనకిలాగా ఆహ్, అంటే కంపారిజన్ అన్నమాట. మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు అంత ఇప్పుడు సపోజ్ బుక్ డిస్ట్రిబ్యూషన్ మ్యారథాన్ ఇప్పుడు జరుగుతుంది. ఆ మాతాజీ 12 బుక్‌లు ఇచ్చారు. నేను 2 బుక్సే ఇచ్చాను. అంటే ఇలా అయితే ఎలాగా అని చెప్పేసి ఇంకా మనం ఏంటంటే మన మెయిన్ ఫోకస్ ఏంటండి బుక్ డిస్ట్రిబ్యూషన్‌లో? సేవ. ప్రభుపాద్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అనేది మనం అది చూడాలి మనం. ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళు చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎక్కువ బుక్ డిస్ట్రిబ్యూషనో లేకపోతే ఎక్కువ సేవ చేస్తే వాళ్ళు గ్రేట్ అయినట్టు అంటే కొంతమందిలో కొన్ని న్యాచురల్‌గా కొన్ని ఎబిలిటీస్ ఉంటాయన్నమాట. వేరే వాళ్ళని కన్విన్స్ చేయగలిగే ఎబిలిటీ ఉంటుంది. దాన్ని ప్రాపర్‌గా భగవంతుడి సేవలో వాడుకొని వాళ్ళు భగవద్ధామానికి చేరుకోవడానికి వాళ్ళు ఆ లైన్ క్లియర్ చేసుకోవచ్చు. కొంతమందిలో ఆ క్వాలిటీస్ లేకపోవచ్చు. వేరే క్వాలిటీస్ ఏవో ఉంటాయి. ఏ మాతాజీ అయితే బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయలేరో, ఆ మాతాజీ మేబీ పూలమాలలు బాగా కట్టగలిగి ఉండొచ్చు. లేకపోతే దేవుడిని అందంగా డెకరేట్ చేయగలిగి ఉండొచ్చు. లేకపోతే వంట బాగా చేయగలిగి ఉండొచ్చు. లేకపోతే ఇంకొక స్కిల్ ఏదో ఉంటుందన్నమాట. దాన్ని ఆ మాతాజీ అంటే వాళ్ళలో ఉండే స్కిల్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకొని, దాన్ని భగవంతుడి సేవలో వాడాలి. అంతేకాని మనం కంపేర్ చేసుకున్నాం అనుకోండి ఏమవుతుంది? ఆ మాతాజీ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. నేను చేయలేకపోతున్నాను అని దుఃఖం అన్నమాట. ఆ బాధ వచ్చేస్తుంది. ఆ బాధ వచ్చేసి ఏ స్కిల్స్ అయితే భగవంతుడు నీ పూర్వజన్మ సుకృతి వల్ల ఇచ్చాడో అవి కూడా మనం సరిగ్గా చేయలేకపోతాం అన్నమాట. దాన్ని మనం భగవంతుడి సేవలో వాడుకోలేకపోతాం. ఇప్పుడు మన పిల్లల్లో కూడా జనరల్‌గా మన పిల్లల్ని మనం ఎక్కువ ఈ కంపారిజన్ అనే దానికి మంచి ఎగ్జాంపుల్స్ ఎవరు అంటే మన పిల్లలన్నమాట. మనం యూజువల్‌గా ఏం చేస్తామంటే అమ్మలు ఏం చేస్తారు? చూడు జనరల్‌గా ఫాదర్స్ అలా ఉండకపోవచ్చేమో రేర్‌గా ఉంటారు. కానీ మోస్ట్‌లీ అమ్మలు మాత్రం ఇలాగే ఉంటారన్నమాట. చూడు వాళ్ళకి ఐఐటీ క్రాక్ చేశారు. నేను అప్పట్లో ఐఐటీలో చదివాను. నువ్వు మాత్రం ఇప్పుడు ఏమి నువ్వేం చదవడం లేదు.
అలా కంపేర్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళలో ఉండే మనం అలాగే వాళ్ళలో ఉండే శక్తిని తగ్గించేస్తున్నాం అన్నమాట మనకు తెలియకుండానే. వాళ్ళలో వేరే స్కిల్స్ ఏవో ఉన్నాయి. అది మనం గుర్తించడం లేదు. వాళ్ళు బాగా పాడగలిగి ఉండొచ్చు. లేకపోతే వాళ్ళు ఇంకొకటేదో బాగా చేయగలిగి ఉండొచ్చు. దాన్ని ఎంకరేజ్ చేసామనుకోండి, వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. దానివల్ల వాళ్ళు ఒక రోజు కంపల్సరీ ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా ఐఐటీ క్రాక్ చేసే ఆ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళలో డెవలప్ అవుతుంది. అంతేకాని నేను అప్పుడు అలా చేశాను, లేకపోతే వాళ్ళు ఇలా చేస్తున్నారు, నువ్వు మాత్రం ఇలాగే ఇక్కడే ఉండిపోయావు, నీకేమీ రాదు, నువ్వు చదవడం లేదు, లేకపోతే ఇంకేదైనా మనం అలా కంటిన్యూస్ గా అనకూడదు అనమాట పిల్లల్ని. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో ఉన్న ఎబిలిటీని పేరెంట్స్ తగ్గించిన వాళ్ళు అవుతారనమాట. అలా మనం ఏంటంటే ఈవెన్ భక్తిలో కూడా సేమ్ అప్లికబుల్. వేరే వాళ్ళతో మనం ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. కృష్ణుడు ఎప్పుడు, భగవంతుడు ఎప్పుడు కూడా వీళ్ళు ఈ పర్టికులర్ ప్రభుజీ ఇన్ని బుక్స్ లేకపోతే ఎంత సేవ చేస్తున్నారు, ఈ పర్టికులర్ డివోటీ నాకు అంత సేవ చేయట్లేదు, సో నేను ఇతన్ని బ్యాక్ టు గాడ్ హెడ్, నా దగ్గరికి నా ధామానికి తీసుకుని వెళ్తాను, ఇతన్ని ఇక్కడే ఉంచేస్తాను అని భగవంతుడు ఎప్పుడు అనుకోడండి. అతనుకున్న టైం ఏంటి, అతనుకున్న మేబీ ఆ పర్టికులర్ ప్రభుజీకి ఆఫీస్ లో వర్క్ ఈజీ అయ్యి ఉండొచ్చు, లేకపోతే అతనికి 2-3 అవర్స్ అతని వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు. అందుకే అతను ఎక్కువ సర్వీసెస్ చేయగలుగుతున్నారు. ఇతనికేమో అలా అవ్వట్లేదు. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు కదా. అవన్నీ భగవంతుడికి అన్ని తెలుసు. మనకి చూసే వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు, వీళ్ళు తక్కువ చేస్తున్నారు అని అనుకోవచ్చు. ఆ డివోటీస్ కంపేర్ చేసుకోవచ్చు. కానీ అక్కడ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకున్న ఫెసిలిటీస్ ఏంటి, అవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే అంటారు భగవంతుడి వైపు అయితే ఎప్పుడు ఆ కంపారిజన్ అనేది ఉండదు. ఆయన చక్కగా ఎవరికి ఉన్న ఎబిలిటీస్, ఎవరికి ఉన్న ఆ ఫెసిలిటీస్ కి ఎంత చేస్తున్నారు, మనం మాయకి ఎంత టైం ఇస్తున్నాము, కృష్ణుడికి ఎంత టైం ఇస్తున్నాం, అవి భగవంతుడు చూస్తాడనమాట. సపోజ్ మన దగ్గర 1 అవరే ఉంది, ఆ 1 అవర్ మనం బెస్ట్ యూటిలైజేషన్ అనుకోండి, మేబీ ఆ 1 అవర్ కొంచెం సర్వీస్ చేస్తున్నట్టు అనిపించిన ఆ డివోటీయే భగవద్ధామానికి ఫస్ట్ వెళ్ళిపోతారేమో. ఈ రోజంతా చాలా సేవలు చేసే వాళ్ళకన్నా కొంచెం సేవ చేసే వాళ్ళే ఫస్ట్ భగవంతుడి దగ్గరికి వెళ్తారేమో. ఎందుకంటే వాళ్ళు నిజంగా భగవంతుడిని ప్లీజ్ చేయాలనుకుంటున్నారు. వేరే వ్యక్తి ఏంటంటే అతను చేస్తున్నారు, కానీ ఏంటంటే అతనికి 10 అవర్స్ టైం ఉంటే 9 అవర్స్ చేస్తున్నారు. ఆ 1 అవర్ ఇంకా మాయకి టైం ఇస్తున్నారు అనమాట. ఆ 1 అవర్ కూడా ఫిల్ చేసుకోవాలి అతను. ఆ, అందుకే అంటారు ఎప్పుడు మనకి జామ్ ప్యాక్డ్ గా ఉండాలన్నమాట మన లైఫ్. ఖాళీ టైం ఎక్కువ ఉండకూడదు. ఖాళీ టైం ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే మనకి మాయకి ఎక్కువ స్పేస్ దొరుకుతుంది అనమాట. మనం ఎలా ఆలోచిస్తాము, ఓ నేను ఇన్ని గంటలు చేస్తున్నాను కదా, నేను ఫస్ట్ భగవద్ధామానికి వెళ్ళిపోతాను అని మనం అనుకుంటాం. కానీ అక్కడ జరిగేది వేరన్నమాట. అవన్నీ మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ కంపేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అందరూ మనల్ని శబాష్ శబాష్ అంటూ ఉంటే మనకు బానే ఉంటుంది. ఎవరో ఒకళ్ళు మన కాంగ్రిగేషన్ లోనో లేకపోతే మన గ్రూప్ లోనో ఎవరో ఒకళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళకి మనం అంటే పడకపోవచ్చు. అయితే దానికి రీజన్ ఏదైనా అవ్వచ్చు. మంచి రీజన్ అవ్వచ్చు, చెడ్డ రీజన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ మన ఫోకస్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఆ ఒక్క పర్టికులర్ పర్సన్ నన్ను ఇంతమంది ఆ, నన్ను శబాష్ అంటున్నారు కదా అని పాజిటివ్ గా తీసుకోమన్నమాట. మన మైండ్ సెట్ ఎలా అవుతుంది, ఆల్రెడీ మనకి కొంత గర్వం వచ్చింది, అందుకే అంటే బాగా సర్వీసులు చేస్తున్నాం, అందరూ శబాష్ అంటున్నారు, అందుకే కొంచెం గర్వం వచ్చింది. ఆ గర్వం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే మనల్ని పొగడట్లేదో వాళ్ళ మీదే మన ఫోకస్ ఉంటుంది అనమాట. అంతేకాని ఇంతమంది నన్ను మెచ్చుకుంటున్నారు కదా, నేను ఇంకా చేయాలి, చాలా మందికి నేను ఇన్స్పిరేషన్ గా ఉండాలి, అలాగా ఆలోచించారనమాట. అలాగా ఆలోచించకుండా ఒక్క పర్టికులర్ పర్సన్ నన్ను ఎందుకు మెచ్చుకోవట్లేదు అనేది ఆలోచిస్తారు. ఏమవుతుందండి, ఆ పర్టికులర్ డివోటీకి మనకి ఉన్న గ్యాప్ పెరిగిపోతుంది అనమాట. ఎప్పుడు ఏంటంటే డివోటీస్ మధ్యననే కాదు, ఈవెన్ మన భౌతిక జీవితంలో కూడా ఎవరితోనైనా మన గ్యాప్ వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలండి, ఒక ఒక మనం భక్తి మార్గంలో ఉన్నాము. భక్తి మార్గంలో అన్నిటికంటే ఫస్ట్ స్టెప్ ఏంటండి, మన సత్వగుణంలో ముందు ముందు ఉండాలి. సత్వగుణంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారండి, ఎవరితో గ్యాప్ మెయింటైన్ చేయరు. అందరితో ఆ గ్యాప్ అనేది క్రియేట్ అవ్వకుండా చూసుకుంటారు. ఒకవేళ క్రియేట్ అయినా వెంటనే ఫిల్ చేసుకుని ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేయరు అనమాట. అది అది మొదటి లక్షణం. ఎప్పుడైతే ఆ డివోటీ నన్ను పొగడట్లేదో నేను ఎలా అయినా వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని మనం ఆలోచించడం మొదలు పెట్టామనుకోండి, ఏమవుతుంది, ఆ డివోటీకి మనకి మధ్యలో గ్యాప్ ఇంకా పెరిగిపోతుంది అనమాట. అది ఒకసారి ఆ ఇంకా దానివల్ల ఏంటంటే మనం ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఏమవుతుందంటే మనకి ఆ ప్రైడ్ అనేది వస్తుంది అనమాట. సర్వీసులు బాగా చేస్తున్నాం అనే గర్వం వస్తుంది. ఎప్పుడైతే మనకు ఆ గర్వం వచ్చిందో మనకి ఆ లేని ఒక్క దాని గురించి ఆలోచించుకుంటూ అది నాకు కావాలి 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 అని
మనకు ఆ హ్యాంకరింగ్స్ ఎక్కువ అవుతాయి అనమాట. కావాలి అనే కోరిక ఎక్కువ అవుతుంది. ఎక్కువ ఏమవుతుందంటే మనకి ఉన్నది కూడా మనకు పోగొట్టుకునే ఛాన్సెస్ వస్తాయన్నమాట. ఇప్పుడు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే సతీ. సతీ ఏం చేసిందంటే ఆవిడ ఆమ్, శివుడిని అందరూ చాలా ఆరాధిస్తున్నారు. వైష్ణవులందరూ కూడా ఆయన్ని ఫస్ట్ వైష్ణవుడు అని చెప్పేసి ఆయనకి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇస్తారనమాట. శివుడు ఏ శివాలయానికి వెళ్ళినా వైష్ణవులందరూ కూడా భక్తితో తర్వాత చాలా గౌరవంతో ఆమ్, ఆయన్ని ఆయనకి పాదాభివందనాలు చేస్తారనమాట. అంటే సాష్టాంగ నమస్కారాలు అవి చేస్తారు. ఎంతో మంది మెచ్చుకుంటారు. చాలా మంది దేవతలకి శివుడు అంటే ఇష్టం. అక్కడ ఉన్న ఒక్క దక్షుడు ఆ, శివుడిని ఇష్టపడలేదని చెప్పేసి సతీ ఏం చేసిందంటే ఆఖరికి ఆవిడ తన ప్రాణాలు కూడా తీసేసుకుందనమాట. తర్వాత అంటే మనల్ని మనమైనా హర్ట్ చేసుకుంటాము మన ప్రవర్తన వల్ల. లేకపోతే వేరే వాళ్ళు ఆ, మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలైనా ఉంటాయన్నమాట. అందుకే ఏంటంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, హ్యాంకరింగ్స్ అంటే వేరే వాళ్ళు నాకు కావాలంటే కావాలి. ఇప్పుడు పిల్లలు చూడండి, ఒక్కొక్కసారి నాకు కావాలంటే కావాలి అన్నట్టు కూర్చుంటారు. అది ఎప్పుడు ఉండాలి? భగవంతుడు నాకు కావాలంటే కావాలనుకోవాలి. అంతేకాని ఈ భౌతిక పరమైన సంతోషాలు నాకు కావాలి అంటే కావాలి అని అనుకుని కూర్చున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఈ రోజు ఇచ్చిన సంతోషం రేపు ఉండదు అనమాట. ఒకసారి ఒక రాజు ఉన్నారు. ఆ రాజు ఏం చేస్తారంటే అతను చాలా అతను కొన్ని ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని రాజ్యాల్ని అతను దండయాత్రకి వెళ్ళి ఉమ్, అతను ఆ రాజ్యాల్ని ఆక్యుపై చేసుకున్నారనమాట. ఆక్యుపై చేసుకున్నాక అతనికి మరి అంత సాధించాడు కదండి కొంత. అది అందరికి చూపించుకోవాలి కదా. మిగతా రాజ్యాల్లో ఉన్న రాజులందరినీ పిలిచాడు అనమాట. అందరినీ ఇన్వైట్ చేశారు. అందరూ చూశారు. చూడు, నేను ఇది ఇది ఇక్కడ నుంచి తెప్పించాను. జనరల్ గా మనలో కూడా అంటే బయట మన భౌతికవాదులు కూడా కొంతమంది ఉంటారండి. చిన్న అచీవ్మెంట్ ని కూడా అందరికి చిన్నది పెద్దదని కాదు, వాళ్ళ దగ్గర ఉన్న ప్రతిదీ కూడా షో ఆఫ్ చేయాలి, అందరికి చూపించుకోవాలి. లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు అనమాట. చూడండి మా ఇల్లు ఎంత బాగుందో, ఇది ఆ ఇటలీ నుంచి తెప్పించాం, ఇది అక్కడి నుంచి తెప్పించాం, ఇది అదే అని ఎన్నో చెప్తూ ఉంటారనమాట. అలాగే ఈ రాజు కూడా ఏంటంటే తనకున్న ఐశ్వర్యాన్ని, తను సాధించిన దాన్ని, ఆ ప్యాలెస్ ని, ఆ తర్వాత అన్నిటినీ రాజు అంతా చూపిస్తున్నాడు అనమాట. అటు తిరిగి ఇటు తిరిగి రాజులందరూ వచ్చారు. అబ్బా చాలా బాగుంది, నువ్వెక్కడ, నువ్వు అది ఇది అని అందరూ బాగా పొగిడారు. ఈయన ఫుల్ హ్యాపీ అన్నమాట. తర్వాత ఏమవుతుందంటే కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ రాజులందరూ కూడా ఒక ప్లాన్ చేస్తారనమాట. ఏంటి వీడు, అసలు వీడి గర్వం, వీడికి ఉంది మనకి లేదనే కదా అన్ని చూపించుకోవడానికి మనల్ని రప్పించాడు. వీడికి ఎలా అయినా సరే మనం బుద్ధి చెప్పాలి అని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆ రాజులందరూ కూడా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి అందరూ కలిసి ఒకేసారి ఈ రాజ్యం మీద దండయాత్ర చేసి ఆ రాజుని చంపేస్తారనమాట. చూడండి ఆఖరికి ఏమైందో. ఉమ్, అందుకే ఏంటంటే మనం ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. మనకి ఉన్నది చూపించుకోవడము అంటే గర్వం వచ్చింది అనమాట. గర్వం వచ్చింది, దానివల్ల రిజల్ట్ ఏమైందంటే ప్రాణం మీదకి వచ్చింది. అక్కడ సతీ విషయంలో ఏం జరిగింది? అందరూ అంత బాగా చక్కగా ఆ, శివుడు అంటే అందరూ చాలా ఆరాధిస్తున్నారు. అయినా ఈ సతీ ఏం చేసింది? ఒక్క దక్షుడు గురించి మాత్రం ఆలోచించింది. నా తండ్రి ఎందుకు ఆ, ఇలా బిహేవ్ చేయాలి అనేసి. దానివల్ల రిజల్ట్ ఏమైందండి? తనను తాను చంపుకునే పరిస్థితి వచ్చేసింది అనమాట. అలా ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఈ గర్వము, తర్వాత ఇంకా ఇంకా ఈవెన్ మనకి నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో కూడా మనం నేర్చుకున్నాం కదండి. వాచో వేగం మనస క్రోధ వేగం ఉదరోపస్థ వేగం, ఆ శ్లోకం ఉంది కదా. దానిలో ఏం చెప్తున్నారండి? ఫస్ట్ మన నాలుకని కంట్రోల్ చేయాలి. వాచో వేగం మన మాటల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మనకి నాలుక కంట్రోల్లో లేదనుకోండి, ఏమవుతుంది? నాలుక కంట్రోల్లో లేకపోతే రెండు అనర్థాలు జరుగుతాయి. ఒకటి ప్రజల్ప అనేది చేస్తాము, ఇంకొకటి ఏంటంటే ఓవర్ ఈటింగ్ అన్నమాట. ఎక్కువ తింటే ఏమవుతుంది? స్టమక్ అప్సెట్ అవుతుంది. తర్వాత ఏంటంటే మనకి జనరల్ గా రెండు ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటి అంటే మన ఫుడ్ అనేది, మన ఫుడ్ ఇంటేక్, ఆహారం తీసుకోవడం అనేది కంట్రోల్లో ఉండదు. కంట్రోల్లో లేకపోతే జనరల్ గా చెప్తారు కదండి మనకి ఈ టంగ్ అంటే నాలుక, తర్వాత ఆమ్, ఉదరము, జెనిటల్స్, ఇవన్నీ ఒకే లైన్ లో ఉంటాయి కాబట్టి ఒక్క టంగ్ ని మనం కంట్రోల్ చేసుకుంటే మిగతావన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. లేకపోతే ఏమవుతుంది? సెక్షువల్ డిజైర్స్ ఎక్కువ అవుతాయి. తర్వాత మనకి ఆహారం మీద కంట్రోల్ లేకపోతే మనకి బద్ధకం అన్నీ వస్తుంది.
మన స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ కి ఈ రెండు చాలా కంట్రోల్డ్ గా ఉండాల్సిన సెన్సెస్ అన్నమాట. ఒకటి నాలుక, ఇంకోటి జెనిటల్స్. ఈ రెండు కంట్రోల్లో లేవనుకోండి ఏమవుతుందంటే మనకి మన ఆధ్యాత్మిక పురోగతి అనేది ఆగిపోతుంది. ఫైనల్ గా మనకు కావాల్సింది ఏంటండి, ఎవరు మన గురించి ఏమనుకున్నా లేకపోయినా ఒక్కళ్ళు మనల్ని భగవద్ధామానికి తీసుకొని వెళ్ళాలి. దానికి మన గురువు మనకి హెల్ప్ చేయాలి. ఇప్పుడు అందరూ మనల్ని పొగుడుతున్నారు. కానీ భగవంతుడి దృష్టిలో లేకపోతే మన గురువు దృష్టిలో మనం చాలా తక్కువలో ఉన్నామనుకోండి, దానివల్ల ఉపయోగం ఏముంది? అందరూ మనల్ని వదిలేసినా పర్వాలేదు. వీళ్ళిద్దరూ మనతో ఉంటే చాలన్నమాట. మనం మన లైఫ్ సక్సెస్ అయిపోయినట్టే. కానీ మన చుట్టూ జనాలందరూ ఉండి వాళ్ళిద్దరూ మన జీవితంలో లేకపోతే ఇంకా ఉపయోగం ఏముంది? అందుకని మనం ఏం చేయాలంటే గురువుని, ఆధ్యాత్మిక గురువుని, తర్వాత భగవంతుడు మనం చేసే ప్రతి పని వీళ్ళిద్దరిని సంతోషం కలిగిస్తుందా లేదా వీళ్ళిద్దరికి? వాళ్ళ దృష్టిలో నా పొజిషన్ ఏంటి? నేను ఇంకా ఎలా మనం అసలు చాలా మనకి క్రేవింగ్స్ ఉండాలి. మనకి హ్యాంకరింగ్ ఉండాలి. కానీ ఏ హ్యాంకరింగ్ అండి? మెటీరియల్ గా కాదు, భౌతికంగా కాదు, స్పిరిచువల్ హ్యాంకరింగ్స్ ఉండాలన్నమాట. నాకు కావాలి, కృష్ణుడు కావాలి, నేను మంచిగా సేవ చేయాలి, మీకు ఎలా ఇష్టమైతే అలా నన్ను వాడుకోండి అని, నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాడుకోండి, నాకు ఈ సేవ కావాలి అని మనం భగవంతుడి ముందు కూర్చుని ఏడవాలన్నమాట. మనకి ఆ ఏడుపు రానందుకు ఏడమని ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఇప్పుడు చాంటింగ్ చేసేటప్పుడు ఎలా అంటే చిన్నపిల్లలు అమ్మ కోసం ఎలా అయితే ఏడుస్తూ ఉంటారో ఆ అటెన్షన్ మళ్ళీ తల్లి దృష్టి మన మీద, పిల్లల మీద పడేంత వరకు పిల్లలు చూడండి ఏడుస్తూనే ఉంటారు. కొంతమంది మన చుట్టూ ఉండే వాళ్ళకి తలనొప్పి వస్తుంది అనమాట. గీ అని అలాగా అరుస్తూనే అరుస్తూనే ఉంటారు టేప్ రికార్డర్ లాగా. ఎప్పుడైతే తల్లి వచ్చి ఇలా ఎత్తుకుంటుందో హ్యాపీ. అంతవరకు ఉన్న ఏడుపు ఏమనుకోవాలి? నటన లేకపోతే నిజంగానే ఏడ్చినట్ట? వాళ్ళకి హ్యాంకరింగ్స్ అన్నమాట. అమ్మ కావాలి, అమ్మ అటెన్షన్ కావాలి, అది వాళ్ళకి. అది మంచిదే కదండి. తల్లి కూడా అంతవరకు అందరికీ ఆ ఏడుపు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కానీ తల్లికి ఎప్పుడు పిల్లల ఏడుపు చాలా హ్యాపీ, అంటే సంతోషపడ్డం అని కాదు, ఇబ్బందిగా అయితే ఉండదన్నమాట. వచ్చి ఎప్పుడైతే తల్లి చేతుల్లోకి తీసుకుంటుందో పిల్లాడు వెంటనే ఏడుపు ఆపేస్తాడు కదండి. ఇది మనం కూడా మన పిల్లల విషయంలో ఎక్స్పీరియన్స్ చేసాము. అలాగే మనం ఏంటంటే కృష్ణుడి కోసం మనం అలాగే ఏడవాలి. ఒకవేళ మనకు ఆ ఏడుపు రాకపోతే ఆచార్యులు ఏం చెప్తున్నారంటే ఏడుపు రానందుకు మనం ఏడవాలి అని చెప్తున్నారు. ఎప్పుడైతే నాకు ఇప్పుడు అంతగా పిల్లలు ఏడుస్తుంటే తల్లి ఏం చేస్తుందండి? ఎంత పనిలో ఉన్నా సరే ఆ పని అక్కడ వదిలేసి వెంటనే వచ్చి తీసుకుంటుంది కదా. అలాగే సేమ్ అన్నమాట. కృష్ణుడు కూడా ఎప్పుడైతే నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నాకు వద్దు, నాకు ఈ లైఫ్ ఇంకెందుకు అని మనం అంత స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆయన కూడా అలాగే మన దగ్గరికి వచ్చేస్తాడనమాట. అలా మనం భగవంతుడి అటెన్షన్ ని తీసుకోవాలి, గ్రాబ్ చేయాలన్నమాట. అయితే ఒకసారి ఈ హరినామం అనేది ఉంది చూడండి, ఇది అందరికీ, అంటే ఇప్పుడు మనం ఈ మెటీరియల్ హ్యాంకరింగ్స్ లేకుండా, ఈ లస్ట్, గ్రీడ్ అంటే కామము, లోభము, క్రోధము ఇవన్నీ లేకుండా మనం భగవంతుడిని మాత్రమే పట్టుకొని ఉంటే ఏమవుతుందంటే భగవంతుడు కంపల్సరీ ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మన దగ్గరికి వస్తాడనమాట. అందరికీ హరినామం అంటే ఇష్టము. దానికి ఎలా మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అని అంటే, ఓన్లీ మనం జనరల్ గా ఈ హరినామం అంటే ఓకే మనుషులకి మాత్రమే తెలుస్తుంది కదా, అందుకే మనుషులకి చాలా ఈజీగా వాళ్ళు కనెక్ట్ అయిపోతారు, జంతువులు కనెక్ట్ అవ్వలేవేమో అనుకుంటాం. కానీ దీనికి మంచి స్టోరీ చూద్దామండి. ఒకసారి ఏమవుతుందంటే ఆఫ్రికాలో అన్నమాట, నాకు ఆ ప్లేస్ గుర్తులేదు. ఆఫ్రికాలో ఒక ప్లేస్ లో అక్కడ ఏమవుతుందంటే చాలా మంది డివోటీస్ ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఒక టెంపుల్ ఉంది, ఒక పెద్ద హాల్ ఉందన్నమాట. ఆ హాల్ ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలి. ఇంకా ఎక్స్టెండ్ చేసుకొని మిగతా అక్కడ ఉండే బ్రహ్మచారి డివోటీస్ కి రూమ్స్ అని, తర్వాత కిచెన్ కి సెపరేట్ ప్లేస్, ఇలా అన్ని అరేంజ్ చేసుకోవాలి అన్న దాంతో వాళ్ళు ఏం చేశారంటే బ్రిక్స్ అవి ఉంటాయి కదా, ఇటుకలు అన్ని తెచ్చి రెడీగా పెట్టుకున్నారనమాట. అయితే అక్కడ ఆ ఏరియాలో దొంగతనాలు అవి బాగా జరుగుతూ ఉంటాయి. ఆ ఏమైందంటే కొంతమంది దొంగలు అబ్జర్వ్ చేస్తారనమాట డివోటీస్ ని. అంటే ఫస్ట్ వాళ్ళు దొంగతనాలు చేసే ముందు కొన్ని రోజులు ఆ ప్లేస్ ని అబ్జర్వేషన్ లో పెడతారు కదా, అలాగే వీళ్ళు కూడా అబ్జర్వేషన్ లో పెట్టారనమాట. చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తుంటే డివోటీస్ అందరూ మార్నింగ్ 4 గంటలకి అలాగా మంగళారతి స్టార్ట్ చేయడం ఇవన్నీ చూస్తున్నారు. అయితే వీళ్ళకి ఆ మిగతా కొంతమందికి వాళ్ళకి ఏమనిపించిందంటే, వీళ్ళు ఎలాగో ఆ టైంలో ఫుల్ గా ఆ పనిలో ఉంటారు కదా, ఆ మంగళారతి పనిలో ఉంటారు కదా, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, చేసుకుని ఈ లోపల మనం ఆ బ్రిక్స్ ని, ఆ సిమెంట్ ని, వాటన్నిటిని మనం తీసుకుని వెళ్ళిపోదాం అనే ఆలోచనతో ఉంటారు అనమాట.
అలా కంటిన్యూస్‌గా కొన్ని రోజులు జరుగుతుంది. ఈ డివోటీస్ ఏంటంటే జనరల్‌గా వాళ్ళ ఫోకస్ అంతా ఏది పోయింది, ఏమొచ్చింది, ఏది ఎక్కడి నుంచి ఉంది, ఇవన్నీ ఆలోచించరు కదా జనరల్‌గా. వాళ్ళే వాళ్ళ ఫోకస్ మెయిన్ ఏంటి అంటే రోజు మంగళారతి చేసుకోవడం, బుక్ డిస్ట్రిబ్యూషన్ బుక్స్ చదువుకోవడము, వాళ్ళ సాధన. తర్వాత ఇంకా బయటికెళ్ళి దాన్ని ఎలాగా ఈ ఇస్కాన్‌ని ఎలా స్ప్రెడ్ చేయాలి, ఇలాంటి ఆలోచనలతో ఉన్నారనమాట. వాళ్ళు అబ్జర్వ్ చేయలేకపోతున్నారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకసారి ఒక డివోటీ ఏంటంటే మంగళారతికి లేట్‌గా రావడం అనేది జరిగింది. అప్పుడు చూస్తే ఈ దొంగల్ని చూసారనమాట. ఈ బ్రిక్స్ అవన్నీ మోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకా వీళ్ళని ప్రభుజీ ఏం చేశారంటే ఎలాగా అని చెప్పి ఆలోచించి మిగతా వాళ్ళందరికీ చెప్పారు. ఇలాగా కొంతమంది వస్తున్నారు, బ్రిక్స్ అవి తీసుకొని వెళ్ళిపోతున్నారు. మన ఐరన్ మెటీరియల్ అంతా పెట్టాం కదా! అవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నారు. మనం ఎలాగైనా దీన్ని ఆపాలి అని అంటే వీళ్ళెళ్ళి ఫైట్ చేసేంత మరి వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే కుక్కని తెచ్చుకున్నారు. ఆ కుక్కని తెచ్చుకొని ఆ ప్లేస్‌లో పెట్టారు. కుక్కని. అదేమో రోజు అదేం చేసింది ఆ కుక్కకి ఎలా అలవాటయిందంటే, ఎక్కడైతే బ్రిక్స్ ఉన్నాయో, ఆ బ్రిక్స్ మీదెళ్లి కూర్చునేది. అటు, ఇటు, అటు చూసేదనమాట. ఎవరైనా ఇలా దొంగలు కనిపిస్తే చాలు వాళ్ళ మీద పడి పీకేస్తదేమో అన్నంత అగ్రెసివ్‌గా ఉండేది. దొంగలకు కూడా ఏంటంటే ఇంక కుదిరేది కాదు. రోజంతా దానికి అదే పని. అక్కడే కూర్చునేది, అక్కడే పడుకునేది. అంతా అదే అన్నమాట. తర్వాత కొన్ని రోజులకి అలాగే ఏమైందంటే ఇంకా ఆ కుక్కకి కూడా ఒక టైప్ ఆఫ్ టేస్ట్ డెవలప్ అయిందనమాట హరినామం పట్ల. అది కూడా వినడం స్టార్ట్ చేసింది. మంగళహారతి కీర్తనలు, తర్వాత డివోటీస్ అందరూ జపం చేస్తూ ఉంటే, ఆ జపము ఇదన్నీ అక్కడ కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉండేది. అది కూడా ఏంటంటే అక్కడ ఒక కిటికీ లాంటిది ఉండేది టెంపుల్ హాల్‌కి. ఆ కిటికీలో నుంచి అది అలాగా లోపలికి చూసేది. డివోటీస్ అందరిని. తర్వాత భగవంతుడి దర్శనం చేసుకోవడం. ఏదో ఒక రకంగా ఏంటంటే దానికి ఆ అట్రాక్షన్ అనేది డెవలప్ అయిపోయింది. రోజు దానికి అదే పని. దొంగలకి కాపలా కాయడము, తర్వాత బయట కూర్చొని దానికేంటంటే ఆహ్, ఆ టేస్ట్, ఆ రుచి అనేది డెవలప్ అయిందనమాట. భగవంతుడి పట్ల, నామం పట్ల. దానికి కూడా అందరూ కీర్తన చేసేటప్పుడు దానికి కూడా లోపలికెళ్ళాలనిపిచ్చేది కుక్కకి. కానీ దానికి లోపలికి దానికి తెలుసు. దానికేంటంటే ఎంతగా దానికి మేబీ ముందు జన్మలో ఏమైనా చేసుకొనుందో లేకపోతే మనకు తెలీదు. కానీ అక్కడ అది ఎలా అయిపోయిందంటే దానికి తెలుసనమాట. నా పుట్టుక అనేది చాలా నీచమైనది. సో, నేను కుక్క జన్మలో ఈ శరీరంలో ఉన్నాను కాబట్టి, నేను ఈ టెంపుల్ హాల్‌లోకి ఎంటర్ అవ్వకూడదు అని ఆ కుక్కకి తెలుసు. అందుకే అది పొరపాటున కూడా లోపలికి స్టెప్ ఏసేది కాదనమాట. లోపలికొచ్చేది కాదు. అక్కడే నించొని బయట అక్కడే నించొని ఆ కిటికీలో నుంచే రోజు ఆ కీర్తన వినడము, భగవంతుడి జపం వినడము, భగవంతుడి రూపాన్ని చూడడము, తనకు చాలా సంతోషంగా ఉండేదనమాట. వీళ్ళు గూడా ఏంటంటే అబ్జర్వ్ చేశారు. చేసి సరే అలానే వీళ్ళు లోపలికి రానివ్వలేరు కదా! రోజు దానికి ప్రసాదం పెట్టడం, అలా ఎంతగా దానికి భగవంతుడంటే చాలా ఇష్టమైపోయిందనమాట దానికి కూడా. రోజు ప్రసాదం తిని, తిని ఇంకా దాని జీవితం మిగతా అంటే తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత టెంపుల్ కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా దొంగల బాధ లేదు. అయినా సరే రోజు పొద్దున్నే 4 గంటలకు అక్కడికే వచ్చేది, కూర్చునేది, భగవంతుడి దర్శనం చేసుకునేదనమాట. తర్వాత ఇంకా అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంకక్కడ అది ప్రాణం కూడా వదిలేసిందనమాట. చనిపోయింది ఆ కుక్క. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఈ హరినామంలో చాలా రుచి ఉందనమాట. చాలా ఉంది. కాకపోతే ఏంటంటే, మనం ఎన్నో జన్మల్లో నుంచి మనం ఆ త్రిగుణాలలో పడిపోయి ఉండిపోయాం కాబట్టి, మనకి ఏంటంటే ఆ టేస్ట్ అనేది రావట్లేదు. కవరింగ్స్ ఎక్కువగా ఉన్నాయి మన ఆత్మకి. చాలా మెటీరియల్ కవరింగ్స్ ఎక్కువున్నాయి. ఇప్పుడు కొబ్బరికాయ ఉందనుకోండి, కొబ్బరికాయలో లోపలున్న వైట్‌ది మనం తీసుకోవాలి అనంటే, పైన బొండం ఉంటది కదండీ! ఆ గ్రీన్ కలర్‌దంతా తీయాలి. ఆ తర్వాత పీచంతా పీకాలి, కొబ్బరికాయ కొట్టాలి, వాటరంతా తీయాలి. ఆ తర్వాత ఆ వైట్ కలర్‌ది మనం ఆహ్, పి దే ఇలా బయటికి తీయాలనమాట. అప్పుడే మనం దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం. అలాగే ఏంటంటే మనకి కూడా చాలా కవరింగ్స్ ఎక్కువున్నాయన్నమాట. ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అనే కవరింగ్స్‌తో ఉన్నాము. తర్వాత ఏంటంటే మనకి ఈ ఇవన్నీ ఈ ఆధ్యాత్మిక ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న కోరికలు మనకి ఎక్కువగా ఉన్నాయన్నమాట. అవన్నిటిని మనం రిమూవ్ చేసుకోవాలి. ఒక్కొక్క కవరింగ్ మనకి ఈ హరినామ జపం వల్ల ఏమవుతుందండి, ఒక్కొక్క కవరింగ్ కూడా మనకు పోతూ ఉంటుందన్నమాట. పోయి ఏమవుతుందంటే మనకి చక్కగా ఆహ్, భగవంతుడి నామం పట్ల రుచి అనేది పెరుగుతుంది. అయితే ఈ మధ్య ఏమైందంటే మేము ఒక ఆహ్, చిన్నది ఒక విషయం చెప్తానండి. ఈ మధ్య మనం ఎక్కువగా బుక్ డిస్ట్రిబ్యూషన్ ఆటిలకెళ్తున్నాం కదా!
అలా మేము కూడా ఇక్కడ బుక్ డిస్ట్రిబ్యూషన్‌కి వెళ్ళినప్పుడు షాపుల్లో ఇస్తున్నాం అనమాట. షాపుల్లో ఇచ్చేటప్పుడు ఒక షాప్‌కెళ్ళాము. జ్యువెల్లరీ షాప్ అది. అక్కడ ఫస్ట్ వైఫ్, హస్బెండ్, వైఫ్ వాళ్ళ చెల్లి వాళ్ళు ముగ్గురు అక్కడ ఉన్నారనమాట. మేము లోపలికి ఎంటర్ అవ్వగానే మేము భగవద్గీత తీసుకుంటారా అని అడిగితే, భగవద్గీత మాకు కావాలి. కానీ కన్నడలో కావాలి అని అన్నారు. మా దగ్గర చిన్న చిన్న కన్నడ బుక్ ఉందనమాట. తర్వాత మేము కొంచెం సేపు ఒక్క నిమిషం మేము మా పిల్లల్ని అడిగి చెప్తాము అని చెప్పేసి మా పిల్లల్ని పిలుస్తాము అని అన్నారు. వాళ్ళ ఇల్లు దగ్గరలోనే. ఒకసారి మేము చూసేసరికి అక్కడ జగన్నాథ స్వామి ఆహ్, ఆహ్, విగ్రహాలు కాదు. కానీ ఒకే స్టాండ్ మీద ముగ్గురు ఉంటారు కదండీ! జగన్నాథ స్వామి, సుభద్ర, బలరాముడు. అలాంటి ఒక అంటే మన షోకేస్ పీస్ లాంటిదనమాట. అది పూజ గదిలో ఆహ్, ఆ బాక్స్‌లో ఉందనమాట. వాళ్ళు రోజు మీరు జగన్నాథ స్వామి మీకు తెలుసా? అంటే జనరల్‌గా ఏంటంటే మనకి ఆంధ్ర బోర్డర్‌లో ఉండే వాళ్ళకి, తర్వాత ఒరిస్సా వాళ్ళకి, తర్వాత ఇంకా కొంచెం ఆ చుట్టుపక్కల ఉండే ఏరియాస్‌లో ఉండే వాళ్ళకి మాత్రం జగన్నాథ స్వామి తెలుసు కానీ, ఇక్కడ కర్ణాటక, తమిళనాడులో కొంచెం తక్కువ. అంటే ఇస్కాన్ వచ్చిన తర్వాత చాలా మందికి తెలిసింది. ఇస్కాన్ రాకముందు చాలా చాలా వరకు తెలీదు. కానీ వీళ్ళకి జగన్నాథ స్వామి గురించి తెలిసేసరికి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు చెప్తున్నారనమాట. మాకు ఇది వేరే వాళ్ళు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆహ్, హ్మ్. జగన్నాథ స్వామి ఫోటో. తర్వాత మాకు ఎప్పటినుంచో ఒక కోరిక పూరి వెళ్ళాలని. ఈరోజు మీరొచ్చారు ఇలా బుక్స్ తీసుకొని. భగవంతుడు మాకు ఇలా దారి చూపిస్తాడేమో చూడాలి అని అన్నారు. అంతా బానే ఉంది. తర్వాత కొంచెం సేపు పోయిన తర్వాత వాళ్ళ అబ్బాయిని ఇద్దరు పిల్లలొచ్చారనమాట. ఒక అబ్బాయి సిక్స్త్ చదువుతున్నాడు. ఇంకో అబ్బాయి ఫస్ట్ చదువుతున్నాడు. వాళ్ళిద్దరూ వచ్చారనమాట. పెద్ద అబ్బాయి పెద్దగా ఏం పట్టించుకోవట్లేదు. చాలా దూరం దూరంగా ఉంటున్నాడు మాతో. ఈ చిన్నోడు ఏం చేశాడంటే ఒక మాతాజీ చేతిలో ఆ బుక్ ఉంది గదా! ఇంక లాగేసుకుంటున్నాడనమాట రాగానే. జై జగన్నాథ్, జై జగన్నాథ్ అనుకుంటూ వచ్చాడు. ఇంక లాగేస్తున్నాడు ఆ బుక్‌ని. ఆహ్, ఇంకా అంటే కృష్ణ ఫోటో ఉంది కదా! కృష్ణ, కృష్ణ ఉన్నాడు అని చెప్పేసి లాక్కుంటున్నాడు. మాకైతే ఆ అబ్బాయిని చూసి చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ ఫాదర్ ఊరికే అన్నారనమాట. "నీకు ఈ బుక్ కావాలా?" అని అడిగారు. ఆ అబ్బాయేమో నాకు కావాలి అని అన్నాడు. సరే అయితే కొంతసేపు ఏదో మాట్లాడుకున్నారు. తర్వాత మాకు ఊరికే అన్నమాట సరదాగా ఆ అబ్బాయి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడ్డానికి మాకు ఈ బుక్ మాకొద్దండి మీరు తీసుకొని ఎళ్ళిపోండి అనంటే, మేము కూడా నమ్మేసాం అన్నమాట. నిజంగా తీసుకోవట్లేదేమో అదేంటి ఇంత సరదా పడుతున్నాడు ఆ అబ్బాయి వీళ్ళేంటి తీసుకోవడం లేదు అని. ఆ అబ్బాయి ఇంకా పరిగెత్తుకుంటూ అటుపక్క ఉన్న అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా బుక్ ఆహ్, అందుకోలేకపోతున్నాడన్నమాట. చిన్నోడు కదా! మేము కొంచెం హైట్‌లో ఉన్నాము. ఆ బాబు చాలా చిన్నోడు ఎగిరెగిరి లాక్కుంటున్నాడు ఆ బుక్‌ని. ఫైనల్‌గా ఏంటంటే ఆ అట్రాక్షన్ చూడండి. 6 సంవత్సరాల అబ్బాయికి భగవంతుడంటే జగన్నాథ స్వామి, తర్వాత కృష్ణుడు, ఆ బుక్ చదవాలి. ఆ బుక్ నేను వాడికి చదవడానికి కూడా కన్నడ రాదు అప్పటికి. ఇంక చిన్నోడు కదా! ఆలేమో నేర్చుకొని ఉంటాడేమో అంతే. ఆ బుక్ ఓపెన్ చేసి అన్ని ఫోటోలు చూస్తున్నాడు. అన్నీ చూసుకుంటున్నాడనమాట. చెప్తున్నాడు కృష్ణ, కృష్ణ అని. ఎక్కడ కృష్ణుడు కనిపిస్తే అక్కడంతా ఇప్పుడు మనకి ఒక ఫోటో ఉంటుంది కండి. భగవద్గీత స్టార్టింగ్‌లో ప్రతి లివింగ్ ఎంటిటీలో కూడా భగవంతుడు పరమాత్మలాగా ఉంటాడు అని. అన్నీ అంటే చెట్లో కృష్ణ ఫోటో ఉంటుంది. ఒక టైగర్‌లో కృష్ణ ఫోటో ఉంటుంది. ఒక బ్రాహ్మణుడిలో కృష్ణ ఫోటో ఉంటుంది. అది చూసి కృష్ణ, కృష్ణ, కృష్ణ చూడండి అసలు వాడికి ఎంత ఇష్టం అంటే, అంటే పూర్వజన్మలో ఏదో చేసుకొని ఉంటాడేమో. అందుకే భగవంతుడికి చాలా ఈజీగా కనెక్ట్ అయిపోయారనమాట. అదే పెద్ద అబ్బాయిని చూసినప్పుడు ఆ అబ్బాయి చేతికి బుక్ ఇచ్చినా పట్టుకోవడానికి రెడీగా లేడు. వద్దొద్దొద్దు అని అంటే అక్కడ ఏజ్ అని కాదు. ఇన్నోసెన్స్ కాదండి. అక్కడ చిన్నోడు కాబట్టి వాడు చాలా ఇన్నోసెంట్ అందుకే తీసుకుంటున్నాడు. అది కాదు. మె మనం చాలా మంది పిల్లల్ని చూస్తూ ఉంటాం కదండీ. చిన్న పిల్ల చిన్న పిల్లలు అప్పటినుంచే వాళ్ళు చాలా అట్రాక్షన్‌తో ఉంటారనమాట భగవంతుడి పట్ల. ఇంకొకసారి ఏమైందంటే మేము బృందావన్ యాత్రకెళ్ళినప్పుడు మా సర్కిల్ అంటే సర్జాపూర్ సర్కిల్‌లో వేరే సెంటర్‌లో అక్కడ వ్యాసచారి ప్రభు అని ఒక డివోటీ ఉన్నారనమాట. చాలా ఏజ్ తక్కువే కానీ చాలా సీనియర్ డివోటీ అన్నమాట. ఆయన చదువుకుంటున్నప్పటి నుంచి చాలా ఐఐటీలో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకున్నారు ప్రభుజీ. మంచి డివోటీ. చాలా చాలా మంచి డివోటీ. ఆయన ఆ సెంటర్‌కి హెడ్ అన్నమాట. వాళ్ళతో పాటు మేమందరం బృందావన్ యాత్రకెళ్ళాము. అక్కడ ఒక అబ్బాయిని చూసామంటే ఒక ఫ్యామిలీ ఒక బాబుతో వచ్చారన్నమాట. ఆ అబ్బాయి అయితే మేము హరే కృష్ణ అంటే జనరల్‌గా మన యాత్రలకి వాటికెళ్ళేటప్పుడు ట్రైన్‌లో హరినామం చేస్తూ వెళ్తూ ఉంటాం కదండీ! కీర్తన చేస్తూ. అలా మేము కీర్తన చేస్తూ ఉంటే ఆ అబ్బాయి వచ్చి ప్రభుజీ పక్కన కూర్చున్నాడు. ఇంకా నెక్స్ట్ డే వాళ్ళు దిగేంత వరకు ప్రభుజీ పక్కనే ఉన్నాడు. నైట్ కూడా ప్రభుజీతోనే పడుకుంటానని. హరినామం చేస్తూ ఉంటే వాడు కూడా అలా మొత్తానికి హరికృష్ణ మహామంత్ర నేర్చేసుకున్నాడు. ఎలా అంటే ఆ అబ్బాయికి ప్రభుజీ ఏదో ఒక చిన్న బుక్ ఏదో ఇచ్చారన్నమాట.
ఇచ్చి నువ్వు రోజు ఇది చదువు, భగవద్గీత కూడా రోజు చదవాలి అంటే ఎలా అంటే రియల్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్, నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను అని అన్నాడనమాట. అంత చిన్న అబ్బాయి, వాడికి కూడా అంతే ఒక 6-7 సంవత్సరాలు ఉంటాయి అంతే, అంతకు మించి ఏం పెద్దోడేం కాదు. ఎలా మాట్లాడుతున్నాడంటే ఎప్పటి నుంచో ఆ అబ్బాయికి కనెక్షన్ ఉన్నట్టు, అంత చిన్న పిల్లలకి అసలు ఆ మాటలు ఎలా వస్తాయి? పేరెంట్స్ ఇద్దరు డివోటీస్, అసలు అంటే డివోషనల్ గా టచ్ ఉంది ఇంట్లో. మామూలుగా మనం ఇంతకు ముందు ఇస్కాన్ కి రాకముందు ఎలా పూజలు చేసుకుంటామో అలా చేసుకుంటారు వాళ్ళు కూడా అంతే. అంతకు మించి వాళ్ళు ఇస్కాన్ తో కనెక్ట్ అయి ఉండడం కానీ, రోజు జపం చేయడం కానీ ఇవేవి వాళ్ళకి లేదనమాట. అప్పుడే ఆ అబ్బాయి ప్రభుజీతో కనెక్ట్ అయ్యాడు. మేమందరం కీర్తన చేస్తూ ఉంటే వింటున్నాడు. ఆ అబ్బాయి కూడా పాడుతున్నాడు. మాతో పాటు జపం చేస్తున్నాడు. ప్రభుజీ ఒక జపమాల ఇస్తే ఇంకా అది రోజంతా దాన్ని వదలట్లేదు అంతే. మేము ఆపేసినా ఆ అబ్బాయి చేసుకుంటూనే ఉన్నాడు. నేను ఎప్పటినుంచో దీనికోసం వెయిట్ చేస్తున్నాను అని అంటే మాకు ఆశ్చర్యం వేసిందనమాట. ఏం మాట్లాడుతున్నాడు? 7 సంవత్సరాలు అలా ఉంటాయి అంతే. సెకండో, థర్డో చదువుతున్నాడు చిన్నోడే. ఇలా ఏంటంటే మనం, మనకు కూడా చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి కదండీ! బయటికెళ్ళినప్పుడు మనం దామోదర్ దీయ సేవ చేసేటప్పుడు కానీ, ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు కానీ, చాలామంది వెయిట్ చేస్తున్నారేమో కృష్ణుడి కోసము. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కృష్ణుడి నుంచి దూరం అయిపోయి చాలా దుఃఖంలో ఉన్నారేమో అని మనకనిపిస్తుందనమాట. నిన్న మళ్ళీ బుక్ డిస్ట్రిబ్యూషన్‌లో ఒక అబ్బాయి స్టూడెంట్ జస్ట్ చదువు కంప్లీట్ అయిపోయి జాబొచ్చింది. ఒక అబ్బాయి ఫస్ట్ మాకు కనిపించాడనమాట. హ్మ్. ఆ అబ్బాయికి భగవద్గీత బుక్ చూపిచ్చాము. చూపిచ్చి అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే నాకు చాలా ఇష్టం భగవద్గీత నేర్చుకోవాలని నాకుంది. కానీ ఆ అబ్బాయికేంటంటే తీసుకోవాలా? వద్దా? తీసుకోవాలా? వద్దా? అని కన్‌ఫ్యూజన్. మొత్తానికేంటంటే ఇక్కడే కదా మీ సెంటరు. మా సెంటర్‌కి దగ్గరలోనే మేము బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసాం. పిల్లలందరూ వచ్చారు. అలా చేస్తే అప్పుడు ఆ అబ్బాయి చెప్తున్నాడు, మేము తర్వాత సెంటర్‌కొచ్చి తీసుకుంటాం అని. మళ్ళీ రిటర్న్‌లో అదే అబ్బాయి వేరే ఫ్రెండ్‌తో కనిపిచ్చాడు. కనిపిస్తే మళ్ళీ పట్టుకున్నామనమాట. అప్పుడు ఆ అబ్బాయి మాట్లాడే మాటలు అంటే నాకు తీసుకోవాలనుంది కానీ ఇప్పుడు అంటే తీసుకోవాలా? వద్దా? నేను ఏం చేయాలో నాకర్థం కావట్లేదు. కొంచెం కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్నాడనమాట. మనకి అప్పుడు అంటే వెంటనే నాకెలా చెప్పాలా, అబ్బాయిని చూడగానే అంటే కన్‌ఫ్యూజన్ స్టేట్ చూడగానే ఈవెన్ అర్జునుడు కూడా భగవద్గీత స్టార్టింగ్‌లో అలాగే కదండీ ఉన్నాడు. నేను వీళ్ళందరిని చంపాలా? వద్దా? ఎలా చంపేస్తాను? నా రిలేటివ్స్ ఫుల్ కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్నాడు. ఎప్పుడైతే భగవంతుడు భగవద్గీత జ్ఞానాన్ని మొత్తం ఇచ్చాడో అప్పుడేమైందంటే అతని కన్‌ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోయాయన్నమాట. క్లియర్ అయిపోయి అతను భగవద్గీత అంటే భగవద్గీత జ్ఞానం వచ్చింది. భగవంతుడి జ్ఞానం వచ్చింది కాబట్టి ఒకవేళ నేను చంపినా జస్ట్ ఆ బాడీని మాత్రం చంపుతున్నాను. సోల్‌ని కాదు. అవన్నీ నేర్చుకున్నాడు కదండీ అర్జునుడు. కన్‌ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోయి యుద్ధం చేయడానికి రెడీ అయిపోయాడు. కదా! అలాగే ఏంటంటే వెంటనే మేమది కోట్ చేసామన్నమాట వెంటనే. అది నీలాగే అర్జునుడు కూడా చాలా కన్‌ఫ్యూషన్‌లో ఉన్నాడు. ఎప్పుడైతే భగవద్గీత మొత్తం చదివాడో కన్‌ఫ్యూజన్స్ అన్నీ పోయాయి. నువ్వు కూడా రోజు భగవద్గీత చదువు. నీకు ఏ కన్‌ఫ్యూజన్స్ అయితే ఉన్నాయో అవన్నీ పోయి నీకు కూడా క్లియర్‌గా మన ఆలోచనలన్నీ చాలా క్లియర్‌గా ఉంటాయి అని చెప్పేసరికి ఆ అబ్బాయి చాలా ఇంప్రెస్డ్ అన్నమాట. వెంటనే తీసేసుకున్నాడు బుక్. ఆ అబ్బాయి తీసుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్‌తో కూడా తీసుకునేటట్టు చేసాడు. తర్వాత సెంటర్‌కి కనెక్ట్ చేయడం ఇదంతా డిఫరెంట్ స్టోరీ అన్నమాట. అంటే అక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అంటే అందరూ వెయిట్ చేస్తున్నారు. కొంతమందికి అది తెలుసు. కొంతమందికేమో తెలుసుకునే పరిస్థితిలో కూడా లేరు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఎన్నో కవర్స్ ఉన్నాయన్నమాట చుట్టూ. ఆ కవరింగ్స్ అన్నీ ఒక్కొక్కటి పోతాయన్నమాట. ఎలా పోతాయి ఒక్కొక్క కవరింగ్ అనంటే, ఒక్కొక్క డివోటీతో మనం కనెక్ట్ అవుతాము. కనెక్ట్ అవ్వడం అంటే క్లోజ్ కనెక్షన్ అని కాదు. మాట్లాడినా కొంత సుకృతి అనేది అక్యుములేట్ చేసుకుంటాము. దానివల్ల ఒక కవరింగ్ పోతుంది. మళ్ళీ ఇంకొక డివోటీ మన జీవితంలో తారసపడతారు. ఇంకొక కవరింగ్‌ని తీసేస్తారన్నమాట. ఎప్పుడైతే ఈ కవరింగ్స్ అన్నీ పోయాయో అప్పుడు మనకర్థమవుతుంది. నేను భగవంతుడి కోసం వెయిట్ చేస్తున్నాను అని. ఎవరికైతే ఈ కవరింగ్స్ ఎక్కువగా ఉన్నాయో వాళ్ళకి ఇంకొంచెం టైం పడుతుందన్నమాట. భగవంతుడితో నాకున్న కనెక్షన్ ఏంటి? ఎలా నేను భగవద్ధామానికి చేరుకుంటాను? భగవంతుడి గురించి తెలుసుకోవడానికి వీటన్నిటికి కూడా కొంచెం టైం పట్టొచ్చు. అలా ఏంటంటే బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ జంతువులు కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ జంతువులు కూడా వెయిట్ చేస్తున్నాయన్నమాట. భగవంతుడికి ఎప్పుడైతే కనెక్ట్ అయిపోతామో ఆ కవరింగ్స్ అన్నీ పోతాయి. హ్యాపీ అన్నమాట. ఇవన్నీ జరగాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మనకి ఏదైతే రిసోర్సెస్ ఇచ్చారో భగవంతుడు వాటి మీద ఫోకస్ పెట్టుకొని భగవంతుడిని మనం అలా ప్లీజ్ చేయాలి. ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ని మనం అర్థం చేసుకుని మనం దాన్ని
భగవంతుడి సేవలో పెడితే అప్పుడు మనం బాగా మంచి డివోటీస్ అవుతాం అన్నమాట. దానికోసం మనం ట్రై చేయాలి. మెయిన్ ఇక్కడ ఏంటి అంటే మనం సంతుష్టిగా ఉండాలి. ఎందుకంటే మన జీవితంలో దొరికేది ప్రతీది కూడా మనకి ఒక బ్లెస్సింగ్ అన్నమాట. ఒకసారి ఒక డివోటీ ఉన్నారు. ఎక్కడి నుంచి ఒక డివోటీ ఉన్నారండి. అతను ఏంటంటే అతనికి చాలా ఇయర్స్ పెళ్లి చేసుకోరన్నమాట. ఎందుకంటే అతనికి కళ్ళు ఉండవు. సూరదాస్ అనుకుంటా. సూరదాస్కి కళ్ళు ఉండవు. కళ్ళు ఉండవు. తర్వాత అతను చాలా ఇయర్స్ పెళ్లి చేసుకోరు. మొత్తానికి ఏంటంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారనమాట. ఆ అమ్మాయి ఏంటంటే ఈయనలో ఉన్న భక్తిని చూసి చాలా ఇంప్రెస్ అవుతుంది. చాలా చక్కగా భర్తకి సేవ చేస్తుంటుంది అనమాట సూర్యదాస్కి. అతను ఒకసారి అంటే అతను భగవంతుడి దగ్గర ఎలా చెప్పుకునే వాళ్ళంటే, నిజంగా ఈ అమ్మాయి నువ్వు నాకు ఇచ్చిన ప్రసాదం. ఎందుకంటే ఈ అమ్మాయి లేకపోతే నేను నిన్ను ఎ- అతను ఎంతగా భక్తుడంటే కళ్ళు ఉండవు కదండి, అసలు భగవంతుడిని చూడడానికే అవ్వదు. కానీ అతను భగవంతుడి మందిరానికి వచ్చినప్పుడు ఒకసారి ఏమవుతుందంటే, అంటే జస్ట్ ఒక వన్ ఇన్సిడెంట్ నేను చెప్తున్నాను అంతే. భగవంతుడి తల మీద టర్బన్ ఉంటుంది కదా, అది కొంచెం పక్కకి జరిగిపోతుంది అనమాట. అతను వెంటనే ఈ పూజారికి చెప్తాడు, భగవంతుడి ఆ టర్బన్ లెఫ్ట్ కి మూవ్ అయిపోయింది, కరెక్ట్ గా పెట్టండి అని కరెక్ట్ గా కొంచెం సరి చేయండి అని అంటారు అనమాట. ఇంకొకసారి భగవంతుడి తలపైన ఉన్న ఇంకొక కిరీటము ఏదో జారిపోయి పడిపోతుంది అనమాట. పూజారి చూసుకోరు. అది కూడా ఈయన చెప్తాడు. ఈయన కళ్ళు లేవు నిజానికి, కానీ చెప్పగలుగుతున్నారు. అయితే అక్కడ వాళ్ళందరూ చాలా అర్థం అవుతుంది అనమాట, ఈయన నార్మల్ డివోటీ కాదు అని. కానీ ఆయన మనసులో ఎలా ఉంటుందంటే, నాకు ఈ భార్య నువ్వు ఇచ్చిన ప్రసాదము, నాకు కళ్ళు లేవు కానీ నేను అయినా సరే నిన్ను చూడగలుగుతున్నాను, అన్ని చేయగలుగుతున్నాను అని అంటే, అంటే ఈ రోజు నేను నీకు చేస్తున్న భక్తి అనేది నా భార్య కూడా నాకు సహకరించడం వల్ల, ఇంత మంచి భార్యను ప్రసాదంగా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞుడిని అని చెప్పేసి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని భగవంతుడికి ఆయన చెప్పుకుంటాడనమాట. అంటే ఇక్కడ ఏంటి, భార్య అనేది ఆయనకి పాజిటివ్ స్ట్రెంత్ అయింది, మంచి శక్తి అయింది అనమాట. అందుకే ఆయన భక్తి చాలా సాఫీగా జరుగుతుంది. ఇది ఆయన కళ్ళు లేకపోయినా భక్తి చేసుకోగలుగుతున్నాడు భార్య వల్ల. అయితే ఇంకొక కేసు ఏంటి, మనం ఇప్పుడు తుకారాంని చూసామనుకోండి. తుకారాం విషయంలో ఏంటి, భార్య చాలా గయ్యాళి అన్నమాట ఆవిడ. ఆ అంటే ఆవిడ ప్రాబ్లం ఏంటి, అంతా ఇలాగ అతను ఒక బట్టల షాప్ ఓపెన్ చేస్తాడు, కానీ దానిలో అందరికి అరువులు ఇచ్చి 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 ఆ షాప్ అంతా నష్టాలు నష్టాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఆవిడ కూడా ఏంటంటే ఇంకా ఏం చేయలేక ఆవిడ ఈయనతో ఫైటింగ్ చేయడము. ఈ తుకారాం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడంటే భార్య గయ్యాలితనానికి, వెళ్ళి విఠల్కి చెప్తాడనమాట, పాండురంగ స్వామికి, నా భార్య నువ్వు నాకు ఇచ్చిన ప్రసాదం, ఆవిడే లేకపోతే నేను ఆ నీ పట్ల ఎంత అటాచ్మెంట్ తో ఉండేవాడిని కాదేమో. ఆ నాకు నా భార్యని నువ్వే ఇచ్చావు, నీ ప్రసాదము అని. అక్కడ చూడండి ఆయన ఆయన తీసుకునే విధానం చూడండి. అంటే అక్కడ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా రెండింటినీ వాళ్ళు ఒకేలా తీసుకోగలుగుతున్నారు అనమాట. అంత గయ్యాళి భార్య వచ్చినా అది భగవంతుడి ప్రసాదమే. అక్కడ ఎంతో ఓర్పుగా ఉండి కళ్ళు కనిపించిన భర్తకి సేవ చేసే భార్య కూడా భగవంతుడి ప్రసాదమే అన్నమాట. 2 కేసుల్లో కూడా ఇద్దరు మంచి భక్తులే. ఒకవేళ నాకు ఇలాంటి భార్య దొరికి ఉండకపోతే, అంటే మంచి భార్య అయిందనుకోండి, నేను అటాచ్ అయిపోతాను. అప్పుడు నీ పట్ల అటాచ్మెంట్ అనేది ఉండదు. కాబట్టి ఇలాంటి భార్య నాకు కరెక్ట్ అని వాళ్ళు ఎంత చక్కగా పరిస్థితుల్ని, భక్తులు అనే వాళ్ళు ఇలాగే ఉంటారన్నమాట. ఏ పరిస్థితి అయినా నువ్వు నాకు ఇచ్చావు, నువ్వు ఇవ్వడం వల్లే నాకు వచ్చింది, నీ నుంచి వచ్చేది ఏదైనా నాకు మంచిదే. ఆ యాటిట్యూడ్ చూడండి ఎంత గొప్పది. అది మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో, అంటే కష్టాలు వచ్చినప్పుడు, ఈ శ్లోకంలో చెప్తున్నారు కదండి, ద్వంద్వాలు వచ్చినప్పుడు స్థిరంగా ఉండాలి, అటు ఇటు అవ్వకుండా. అలా ఏంటంటే మనకి కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు నాకు ఫస్ట్ బ్లేమ్ చేసేస్తారు కొంతమంది. నువ్వే నేను నీకు ఎంత చేస్తున్నాను, నువ్వు నాకు తిరిగి ఇచ్చేది కష్టమా అని మనం బ్లేమ్ చేస్తాం అనమాట. అలా కాదు, వెంటనే అర్థం చేసుకోవాలి. ఆ పర్టికులర్ కష్టం మనకు వచ్చింది అంటే దాని నుంచి మనం నేర్చుకోవడానికి ఏదో ఉంది. అది కూడా కష్టమైన భగవంతుడి ప్రసాదమే, సుఖమైన మనకు భగవంతుడి ప్రసాదమే. మనం ఏదైనా ఇక్కడ జయాపజయాల గురించి మాట్లాడారు. జయం దొరికినా మనకి మంచిదే, ఒకవేళ అపజయం కలిగినా సరే అది కూడా మనలో మన అహంకారంగా మారిపోకుండా మనం ఎప్పుడు భగవంతుడి మార్గంలో ఉండడానికి భగవంతుడు మనకి కష్టం ఇచ్చాడు.
అలా అయి ఉండొచ్చు, లేకపోతే ఇంతకంటే పెద్దది రావాల్సింది కొంచెం, దాంతో భగవంతుడు నిలబడి ఆ కష్టాన్ని తగ్గించేశాడు అని మనం ఎప్పుడైతే ఆ మైండ్ సెట్ తో ఉంటామో, ఎలాంటివి వచ్చినా మనం ఎంత న్యూట్రల్ గా, సంతోషంగా, సంతృప్తిగా మన జీవితాన్ని భగవంతుడికి సమర్పించగలుగుతాము. ఆ, సమర్పించగలుగుతాం. ఇంకా ఏం చెప్తున్నారు? అసూయ ఉండకూడదండి. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడే మనకి ఆ అసూయ అనేది డెవలప్ అవుతుంది. వేరే వాళ్ళతో కంపారిజన్ వద్దు. మన కెపాసిటీని బట్టి మనం బెస్ట్ ఇచ్చేయాలన్నమాట భగవంతుడికి. దీనికి కూడా ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకొని మనం ఆపేద్దాం. ఇప్పుడు హనుమంతుడు, తర్వాత మన హనుమాన్, ఇటేమో స్క్విరిల్, ఉడత. ఇద్దరు ఇద్దరు ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళు ది బెస్ట్ ఇచ్చారనమాట. ఓకే, ఉడత ఇంత కొంచెం ఇసుక వేస్తేనే భగవంతుడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు కాబట్టి, హనుమంతుడు కూడా నేను కూడా కొంచెం ఇలా ఇసుక వేస్తాను, దానికి భగవంతుడు హ్యాపీగా అయిపోవాలి అంటే అది ఏమైనా అర్థం ఉందా అండి దానిలో? భగవంతుడు ఇద్దరికి వేరు వేరు కెపాసిటీలు ఇచ్చారు. ది బెస్ట్ ఇవ్వాలన్నమాట. మనం భగవంతుడికి ఎప్పుడు కూడా కొంచెం కొంచెం ఇవ్వకూడదు. ఎందుకంటే భగవంతుడు అన్లిమిటెడ్, ఆయన ఆయన అనంతుడు అన్నమాట. ఆయన శక్తి, ఆయనకున్న ప్రతీది కూడా, ఆయన అందము, ఆయన శక్తి, ఆయన ఐశ్వర్యాలు, ఆయన ఉన్న ప్రతీది కూడా అనంతం. అలాంటి ఆయనకి మన కెపాసిటీని బట్టి మనం ఎలాగో అన్లిమిటెడ్ ఇవ్వలేము. ఎందుకంటే మనకు అంత కెపాసిటీ లేదు. కానీ భగవంతుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎనర్జీ లెవెల్స్ ఇచ్చాడు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కెపాసిటీ ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ఎంత చేయగలుగుతామో అంత భగవంతుడికి ఇచ్చేయాలన్నమాట. ప్రైమ్ మినిస్టర్ ని పిలిచి మనం ఆ, ఒక రసమన్నం పెట్టలేం కదండి. ఆయనకి ఎలాగా నచ్చుతుందో ఆ రకంగా మనం చేసామనుకోండి, మనకున్న దానిలో ఆయనకి ది బెస్ట్ ఇచ్చామనుకోండి, ఆయన మళ్ళీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, వీళ్ళకి ఏం లేకపోయినా సరే ఉన్న దానిలో ఎంత మనకుందో అంతలో, వాళ్ళకి ఎంత ఉందో అంతలో వాళ్ళకి బెస్ట్ ఇచ్చారు అని హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. సేమ్ భగవంతుడు కూడా అంతే అన్నమాట. మనకున్న కెపాసిటీని బట్టి మనం సర్వీస్ అనేది చేస్తే చాలా ప్లీజ్ అయిపోతారు. భగవంతుడు ఎప్పుడు కంపేర్ చెయ్యరు. చాలా మంది అనుకుంటారు, ఒక్కొక్కసారి భక్తి జీవితంలో మనకి ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ వచ్చేస్తుంది అనమాట. అయ్యో అదేంటి, ఇలా అయిపోయింది ఏంటి, నేను వాళ్ళందరూ అంత చక్కగా సర్వీస్ చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను, నా ఇంట్లో పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయి, భగవంతుడు నన్ను యాక్సెప్ట్ చేయడేమో, నన్ను భగవద్ధామానికి తీసుకుని వెళ్ళడేమో, ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి అనమాట. అసలు మనం డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే భగవంతుడు ఎవరిని ఎవరితో కంపేర్ చేయడు. ఒక్కొక్కళ్ళ ఒక్కొక్కళ్ళకి భగవంతుడు పెర్ఫెక్షన్ అనేది చూడ్డు అనమాట. మనం ఎంత పెర్ఫెక్ట్ అయిపోయాము అనేది చూడ్డు. దానికి బదులు ఆయన ఏం చూస్తాడు అంటే, మనం ఎంత చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నాము, మనం ఎంత భగవంతుడికి సమర్పణతో ఉన్నాము, ఆ భావాన్ని చూస్తాడనమాట. భావగ్రాహి జనార్దన అంటారు కదా, అది ఇంపార్టెంట్ ఆయనకి. అదండి ఈరోజు శ్లోకము. ఆమ్, హరే హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే ధన్యవాదాలు. కృష్ణ మాతాజీ, ప్రణామాలు. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. నేను ఒక మాట అంటే తప్పుగా అనుకోకండి. చెప్పండి. తుకారాం భార్యని మీరు గయ్యాలి అని సంబోధించడం అంత బాగలేదు. మనం మగవాళ్ళని మాత్రం అలా చెప్పం, గాని ఆడవాళ్ళని చట్టని ఒక మాట చెప్పేస్తాం. మిగతా వాళ్ళందరూ అది పట్టేసుకుంటారు అలాగా. ఆమె బిడ్డలకు పెట్టలేను అనే ఒక దీంట్లో మోటివ్ లోనే అతను అరుస్తుందే తప్పనిస్తే ఆమెకి ఏదో కావాలని అడగదు కదా. నాకు ఇది కావాలా, నాకు అది కావాలని ఆవిడ ఎదురు చూడలేదు, బిడ్డల కోసమే అన్నమాట. అది నాకు గయ్యాలి అని సంబోధించడం కొంచెం కష్టంగా అనిపించింది మాతాజీ. హరే కృష్ణ. అది మనం భక్తులుగా ఉండి ఇంకోరి గురించి అట్లా మాట్లాడకూడదు కదా. అది మాతాజీ అక్కడ పాయింట్ ఏంటంటే, ఇది నేను అన్నమాట కాదండి, నేను ఏది విన్నానో అదే చెప్తున్నాను మాతాజీ. ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటంటే మాతాజీ, ఆ, ఏంటంటే ఇప్పుడు కొన్నిసార్లు మాతాజీ మనకి డివోటీ హస్బెండ్ దొరకడం అనేది చాలా చాలా అరుదు మాతాజీ. అంత ఈజీ విషయం కాదు ఒక డివోటీని మన భర్తగా పొందడం అనేది. ఇప్పుడు మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. నేను, నా పిల్లలు అనే స్వార్థంతో భక్తి ఉంటే మనం ముందుకు వెళ్ళలేం మాతాజీ. అలానే నేను పిల్లలకి పెట్టకూడదు అని, నేను అలాగా ఆ ఉద్దేశంతో కాదు. కానీ ఏంటంటే మనం భక్తిలో ముందుకెళ్ళాలి అని అంటే వైఫ్ హస్బెండ్ ని చెప్పచ్చు. ఒకే విషయాన్ని మనం ఎన్నో రకాలుగా చెప్పచ్చు మాతాజీ. ఒకే విషయాన్ని మనం ఎన్నో రకాలుగా చూడొచ్చు. కాకపోతే మన ఆలోచన విధానం ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. అరిచి చెప్పొచ్చు, సున్నితంగా చెప్పొచ్చు, లేకపోతే మనమే డైరెక్ట్ గా వెళ్ళి ఏదైనా చేసి మన ప్రాబ్లమ్ ని మనమైనా సాల్వ్ చేసుకోవచ్చు. ఆమ్, చాలా మంది ఇప్పుడు మనకి భార్యలు ఉన్నారు, ఎంత కష్టం వచ్చినా సరే
భర్తల్ని, పిల్లల్ని అందరినీ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు రంతిదేవుడు ఎగ్జాంపుల్ కూడా మనం చూసాం. ఒకప్పుడు రంతిదేవుడు భార్య గురించి ఆలోచించండి. ఎక్కడా కూడా ఆవిడ కొంచెం గట్టిగా అరిచి చెప్పడము, భర్తను ఎదిరించి మాట్లాడడం అలాంటివి మనం ఎక్కడ వినుండమేమో. అలా ఏంటంటే భగవంతుడి దారిలో ఉంటూ భర్తని సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిన చాలా మంది పతివ్రతలు కూడా ఉన్నారండి. అలా ఉండొచ్చు కదండి. అంటే అదే విషయాన్ని మనం గట్టిగా అరిచి చెప్పొచ్చు. మెల్లగా కూడా చెప్పొచ్చనమాట. మెల్లగా చెప్తే మనం చరిత్రలో ఏంటంటే అలాంటి ఆడవాళ్ళు ఏమంటారు పతివ్రతలుగా మిగిలిపోతారు. ఒకవేళ గట్టిగా అరిచి చెప్తే అది గయ్యాళితనం కిందకొస్తుంది అంతే. ఆ ఉద్దేశంతో మేబీ మన సీనియర్ డివోటీస్ ఎవరైనా చెప్పుండొచ్చు. సరే మాతాజీ ఏదైనా మనం వేరే అంటే నాకైతే ఆ ఉద్దేశం ఏం లేదు మాతాజీ. జస్ట్ ఏదైతే విన్నానో అది జస్ట్ ఒక పోస్ట్ మ్యాన్ లాగా మనం విన్నా కూడా మనం ఆ విధంగా సంబోధించడం బాగాలేదు. మగవాళ్ళు కూడా ఆ విధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు ఇక్కడ ఈ గ్రూప్ లోనే ఆడవాళ్ళు ఎంతమంది భక్తిలో ఉన్నారు, వాళ్ళ ఇళ్లలో ఎవరు భక్తి లేకుండా ఉంటారు, వాళ్ళ ఇళ్లలో నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ చేసి మళ్ళీ వీళ్ళు భక్తిలోనూ ఉంటున్నారు. వీళ్ళు అవేమి తీసుకోకుండా ఉన్నారు కదా. అలాంటి లేడీస్ అందరూ మనం ఒక్కటిగా చెప్పలేం కదా. అట్లా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. మగవాళ్ళు భక్తిలో ఉండి ఆడవాళ్ళు భక్తి లేకుండా ఉన్నవాళ్ళు మన గ్రూప్ లో ఉన్నారు, లేదని నేను చెప్పను. మనం అట్లా సంబోధించే దాని వల్ల అందరూ ఆ విధంగానే ఆడవాళ్ళని గెయ్యాలి అని సంబోధిస్తారు. మగవాళ్ళు ఎవరు సంబోధించరు చూడండి. గెయ్యాలని ఎవరైనా సంబోధించున్నారా? నేను ఇది మనిషి జన్మంగా మాట్లాడుతున్నానని మాత్రం అనుకోకూడదు. మనం ఎవరిని కూడా ఆ విధంగా చెప్పడం నాకు పెద్దగా ఇష్టం ఉంటుంది. కానీ మాతాజీ ఇంకొక విషయం, ఎందుకు ఆడవాళ్ళనే గయ్యాలిగా చూపిస్తారు, జెంట్స్ ని ఎందుకు చూపించరు అని అంటే అంటే జనరల్ గా మాతాజీ ఇప్పుడు సొసైటీ అంతా రన్ అయ్యేది జనరల్ గా ఆడవాళ్ళని బేస్ చేసుకునే మాతాజీ. ఆడవాళ్ళని పూజించాలి అని అంటారు కానీ ఎక్కడ జెంట్స్ ని పూజించండి అని ఎప్పుడు చెప్పరు మాతాజీ. ఆడవాళ్ళని ఆదిపరాశక్తులుగా, దేవతలుగా, దేవిగా చాలా హై పొజిషన్ ఇచ్చారనమాట. అలాంటి స్త్రీకి ఎలాంటి కెపాసిటీ అయినా ఉంది మాతాజీ. అంటే తన ఇంటిని ఒక మంచి చక్కగా మౌల్డ్ చేసుకోగలదు. లేకపోతే రిలేషన్స్ ని బ్రేక్ చేసుకొని అలాగైనా చేసుకునే కెపాసిటీ కూడా స్త్రీలోనే ఉంది. స్త్రీ ఒక్క రాంగ్ వేలో వెళ్తే చాలు మాతాజీ, మొత్తం కుటుంబాలన్నీ కొలాప్స్ అయిపోతాయి అన్నమాట. ఈ రోజుల్లో చాలా చాలా జరుగుతున్నాయి కదా మాతాజీ, వరకు మనం చూస్తున్నాము. ఏంటంటే ఆడవాళ్ళు కరెక్ట్ గా లేరు అనుకోండి అంటారు. మనమే అంటూ ఉంటాం. ఇంట్లో ఇల్లాలు అనేది కరెక్ట్ గా లేకపోతే ఆ కుటుంబం అస్తవ్యస్తం అయిపోతూ ఉంటుంది అనమాట. అదే కరెక్ట్ గా లేకపోయినా మొత్తం హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ లేడీస్ లో ఉంది మాతాజీ. అంటే ఇప్పుడు నేను ఏదో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అయితే నేను మాట్లాడట్లేదు మాతాజీ. మన శాస్త్రాల ప్రకారం మన స్క్రిప్చర్స్ ఏం చెప్తున్నాయో అదే నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడు కూడా ఏంటంటే జెంట్స్ కి అంటే మన భర్తకి మనం ఇవ్వాల్సిన ఎలాంటి వాడైనా మన భర్తకి మనం ఇవ్వాల్సిన పొజిషన్ ఇచ్చేయాలి మాతాజీ. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ ఆ భర్త మన స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ కి ఒక ఆబ్స్టకిల్ లాగా ఉంటే అంటే ఒక ఆటంకం లాగా ఉంటే మాత్రం అలాంటి భర్తని మనం వదిలేయాలి. ఇదంతా నేను చెప్తున్న మాటలు కాదు, మన స్క్రిప్చర్స్ లోనే ఉన్నాయి. తర్వాత ఏంటంటే కాబట్టి భర్త అంత డివోటీగా ఉండేటప్పుడు సపోర్ట్ చేసి తీరాల్సిందే మాతాజీ. అలా చేయని స్త్రీలు కరెక్ట్ కాదనమాట. వాళ్ళు కుటుంబంలో కరెక్ట్ కాదు వాళ్ళు. ఒకవేళ భర్తని సపోర్ట్ చేస్తే అసూరదాస్ లాగా భర్తని సపోర్ట్ చేసే భార్యలు ఉంటే వాళ్ళు ఇద్దరు భగవద్ధామానికి చేరుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా డివోటీ అయిన భర్తని సపోర్ట్ చేయడం లేదనుకోండి, భర్త ఎలాగో వెళ్ళిపోతాడు, అందులో నో డౌట్. కానీ భార్య పరిస్థితి ఇంకా ఎన్ని జన్మల తీసుకోవాల్సి వస్తుందో కదా. ఆ ఉద్దేశంతో మేబీ చెప్పుంటారు. కానీ సరే మాతాజీ, ఈ పాయింట్ కన్సిడర్ చేస్తాను. ఓకే మాతాజీ, సారీ ఇట్లా చెప్పినందుకు సారీ మాతాజీ. సారీ లేదు మాతాజీ, మేబీ నేనే సారీ చెప్పాలేమో. హరే కృష్ణ. అమెరికన్ ప్రెసిడెంట్ భార్య, సోక్రటీస్ భార్య కూడా ఇదే టైప్ మాతాజీ. అరిసి వాళ్ళని ఒక పొజిషన్ కి తీసుకొచ్చిండు. మామూలుగా భర్త చెప్పినవి వినేసి ఇంట్లో పని చేస్తే వాళ్ళు చరిత్రకు ఎక్కరు. చరిత్రకు ఎక్కిన భర్తలకి భార్యలు ఇవే చేస్తావా ఆమె లాస్ట్ అంటుందే అంట సోక్రటీస్ భార్య. ఇంకా లాస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ వాళ్ళు ఎవరైతే దీంట్లో వచ్చిండ్రో వాళ్ళ మిస్సెస్ లు కొంచెం ఏమంటే ఎక్స్ప్రెసివ్ అనమాట. చేస్తావా చేయవా అన్నట్టు. అట్లా ఒక మనిషిని వాళ్ళు మూర్తిని చేసిండ్రు.
పబ్లిక్ ఉమ్, కి చరిత్ర నిలిచిపోయేలాగా వీళ్ళు చేసినారు అనమాట. ఆయన వీళ్ళు బాగా సాన్ పెట్టారు అనమాట వాళ్ళని, చిట్టో కొట్టో హర్షో అన్నట్టు. అది వీళ్ళ పుషప్, బ్యాక్ పుషప్ అన్నమాట. ఉమ్, ధోని కూడా ఆయన అంటాడు, నేను ఈ రోజు ఇంత మంచి పొజిషన్ అంటే నా భార్య సాక్షి కారణం అంటాడు. ఈమె ఉమ్, ఎంత రుద్దింటది అని. ఉమ్, ఆమె రిసెప్షనిస్ట్, ఒక గుజ ఆ, రాజస్థాన్ హోటల్లో రిసెప్షనిస్ట్. ధోనిని అంత పైకి తీసుకొచ్చి ఉమ్. ఎంతమంది క్రికెటర్లు లేరు, ఎంతమందికి పేరు వచ్చింది. అదే అవును, మాతాజీ. లేడీస్ 90% వాళ్ళు అన్నీను చేయగలరు. మన వేళ్ళు అన్ని సరిగ్గా లేవు కదా మాతాజీ. కొందరు ఇట్లా అంటారు, అట్లా ఉంటారు. అయితే మగవాళ్ళని ఎవరు తప్పు చెప్పనంటారు. అది నాకు వచ్చి ఒక పెద్ద ఇదే. నేను లేడీస్ ని అలా చెప్పడం నాకు పెద్దగా నచ్చదన్నమాట. హరే ఉమ్, కృష్ణ మాతాజీ, సారీ. హరే కృష్ణ, నో ప్రాబ్లం. ఎవరి టైం వచ్చే వరకు వాళ్ళు భక్తిలోకి రారు అనేది మీరు చెప్పింది చాలా అది చాలా కరెక్ట్. మందికి అన్వయించుద్ది మాతాజీ. నాకు కూడా అంతే. నేను 20 years బ్యాక్ ఇస్కాన్కి వెళ్ళి చాలా పుస్తకాలు కొనుక్కున్నాను మాతాజీ. అప్పటి రోజుల్లోనే 3000 ఖర్చు పెట్టి నేను బుక్స్ కొనుక్కున్నాను. కానీ ఇంట్లో ప్రాబ్లం వల్ల మా వారి కొంచెం ఇచ్చేయటం వల్ల భక్తిలోకి రాలేకపోయాను. నేను ఇప్పుడు 5 years నుంచి ఈ భక్తిలో ఉన్నాను. ఆ భక్తిలో చేరిన తర్వాత ఆ పుస్తకాలు మొత్తం నాకు అవసరమైంది. అప్పుడు కొనుక్కోకుండా అది ముందు కొనిపెట్టుకోవటం మూలకంగా నాకు అది మంచి జరిగిందో చెడు జరిగిందో ఏం జరిగిందో అది భగవంతుడికి తెలియాలి. కానీ ఆ పుస్తకాలన్నీ కూడా అప్పుడు చదవగలిగాను అనమాట. అన్ని ఒకసారి చదువుకొని ఆ పక్కన పడేశాను. అంతేగాని ఆ పుస్తకాలు ఏమీ నాకు యూజ్ అవ్వలేదు. ఈ భక్తిలో చేరిన తర్వాత ఇస్కాన్లో అంటే భగవంతుడు నువ్వు ఇప్పుడు చేయటానికి నీకు ఇంకా అనుకూలమైన టైం రాలేదు, ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అని. నాకు ఎవరో జాతకం చూసుకోవడం, ఒకళ్ళిద్దరు ముందు నేనే పోతాను మా వారు ఉంటారని చెప్పారు. కానీ ఆయన పోయి నేనున్నాను. ఆయన పోయిన తర్వాత నేను ఈ భక్తిలోకి రావటం జరిగింది అనమాట. అంటే ఆ పుస్తకాలు అంత ముందు కొని పెట్టుకున్నా కానీ ఆయన పోయే వరకు నేను ఈ భక్తిలోకి రావటానికి కుదరలేదు. నేను ఒక స్పీచ్కి వెళ్ళాను బెంగళూరులోనే. ఇంగ్లీష్లో చెప్తున్నాడు ఆయన, తెలుగులో చెప్పడానికి లేదు. ఆయనకు రాదంటే నాకు ఈ తెలుగులో చెప్పేవాళ్ళు కావాలని అడిగాను. కానీ ఆయన ఏమన్నారంటే, ముందు మీరు దీక్ష తీసుకోండి, వన్మాల దీక్ష తీసుకుంటేనే మిమ్మల్ని తెలుగు వాళ్ళకి కనెక్ట్ చేస్తానన్నాడు. నాకు అది కొంచెం ప్రాబ్లం అనిపించింది. ముందు మా వారికి చెప్పకుండా ఎవరికి చెప్పకుండా దీక్ష తీసేసుకొని ఇంటికి వచ్చేస్తే అక్కడ దీక్షలు ఏముంటాయో తెలియదు, అలా అని నేను వెనకాడాను. అది 20 సంవత్సరాల తర్వాత నేను ఇప్పుడు దీక్షలోకి వచ్చి ఇప్పుడు చేస్తున్నాను. అది ఇది నా లేడీస్ ఎంత ఫేస్ చేస్తారో చూడండి. అవును మాతాజీ, చాలా మంది ఉన్నారు మాతాజీ. భక్తికి వ్యతిరేకం కాదు కానీ మా వారు మామూలుగా ఇంట్లో దేవీ దేవతల భక్తి చేస్తాం, దీక్ష దీనికి వ్యతిరేకం. అది అదే చాలా మంది మగవాళ్ళు అట్లాగే ఉన్నారు. అది చేసుకునే లేడీస్ ఇందులో ఉండడం అనేది నిజంగా వాళ్ళు చాలా గ్రేట్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఒక డౌట్ మాతాజీ. చాలా మంది ఉన్నారు భక్తులు, కానీ చాలా ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్న వాళ్ళని చూస్తున్నాం మాతాజీ. జెంట్స్ ద్వారా కానీ అత్తమామల ద్వారా కానీ చాలా చాలా చూస్తున్నాం. కాకపోతే ఎందుకో నిజంగానే ఆవిడ అన్నట్టు మగవాళ్ళది బయటికి రాదు, ఆడవాళ్ళు కొంచెం చేసిన అయితే ఇప్పుడు లేడీస్ కొంచెం ఇదిగానే ఉన్నారు, కాదని చెప్పలేదు నేను. అయితే ఆ కాలంలో వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మహామంత్ర జపానికి పుణ్యకర్మలు చేయడానికి తేడా ఏంటి మాతాజీ? పుణ్యకర్మలు చేస్తే మనకి పుణ్యం అక్యుములేట్ అవుతుంది కదా మాతాజీ. దానివల్ల ఏంటంటే మనకి హయ్యర్ ప్లానెటరీస్, పై లోకాలకి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. స్వర్గలోకాల్లో ఉండడానికి అవకాశం దొరకచ్చు. అంటే మనం పై లోకాలకి వెళ్ళడానికి కావాల్సినంత పుణ్యం మనం అక్యుములేట్ చేసుకోగలుగుతాం పుణ్యకర్మలు చేయడం వల్ల, అలా చేస్తూ ఉండగా. అదే హరికృష్ణ మహామంత్రం ఏంటంటే అది పుణ్యకర్మల విషయంలో మనకి మన ఇంటర్నల్ గా క్లీన్ అనేది అవ్వదండి. అంటే మనకున్న దోషాలు ఉంటాయి కదా, అనర్థాలు, కామము, క్రోధము, లోభము, అవన్నీ అలాగే ఉంటాయి అన్నమాట. జస్ట్ మనం ఆ పుణ్యకర్మలు చేస్తాం, పైలోకాలకి వెళ్తాము, అక్కడ మన పుణ్యం ఉన్నంత కాలము మనం అక్కడ ఉంటాము. ఎప్పుడైతే మన పుణ్యం అలా తగ్గిపోతూ ఉంటుందో, ఎందుకంటే మనం అనుభవించేస్తున్నాం కదా సంతోషాన్ని, మనం ఎంజాయ్మెంట్ అనేది అనుభవించేస్తున్నాం కాబట్టి మళ్ళీ కిందకు వచ్చేస్తాం అనమాట. అదే హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే మాత్రం ఇంటర్నల్ గా మనకి క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే ఇది పర్మనెంట్ అనమాట. మనకి మనలో ఉన్న ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రం జపం చేసిన తర్వాత ఒక 1 year తర్వాత మనం చూసుకుంటే మనలోనే మనకి మనం ముందు ఎలా ఉండే వాళ్ళని, జపం చేయకముందు ఎలా ఉన్నాము, ఈ రోజు ఎలా ఉన్నాము, సిచ్యుయేషన్స్ అన్ని సేమే ఉంటాయండి. మన చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు అవేవి మారవు. కానీ మనం చూసే ఆ విధానం మారిపోతుంది అనమాట. ఎందుకంటే మనలో ఉన్న అనర్థాలు క్లియర్ అయిపోతూ ఉంటాయి.
చేతో దర్పణ మార్జనం జరుగుతూ ఉంటుందన్నమాట. ఒక అద్దం మీద ఎలా అయితే దుమ్ము ఉంటే దాన్ని మనం గుడ్డ పెట్టి తుడుస్తూ ఉంటే ఎలా అయితే క్లియర్ అయిపోయి మన ప్రతిబింబం మనకి క్లియర్ గా కనిపిస్తుందో, అలాగే ఏంటంటే ఈ జపం చేయడం వల్ల మనలో ఉండే అనర్థాలన్నీ క్లియర్ అయిపోయి మనలో భగవంతుడుతో మనకున్న కనెక్షన్ ఏంటి అనేది అర్థమవుతుంది. భగవంతుడికి మనం భగవంతుడి యొక్క అంశలమని, భగవంతుడి యొక్క మనం సేవకులము అనే విషయం మనకి అర్థమవుతుంది అనమాట. ఆ, ఎప్పుడైతే మనలో ఉండే అనర్థాలు క్లియర్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి పోగొట్టుకున్న రిలేషన్షిప్ అనేది మళ్ళీ డెవలప్ అవుతుంది. పుణ్యకర్మల్లో చేయడం వల్ల ఏంటంటే మనకి ఆమ్, ఈ క్లెన్జింగ్ ప్రాసెస్ అనేది జరగదండి. అనుభవిస్తాము, మళ్ళీ వస్తాం, మళ్ళీ కర్మ రొటీన్ అన్నమాట. జన్మ మృత్యువుల సైకిల్లో తిరుగుతూ ఉంటాం. కొన్నిసార్లు పైకి కిందకి, లేకపోతే ఈ మనిషి లోకంలో ఉంటాము, ఇలా తిరుగుతూనే ఉంటాము. అదే ఈ దీనిలో అంటే చాంటింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ క్లియరెన్స్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి భగవంతుడితో మనకున్న రిలేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. మళ్ళీ మనం భగవద్ధామానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే భగవంతుడు ఈ జన్మలో మనం ఇన్కంప్లీట్ గా ఉన్నాం అనుకోండి, తగ్గిపోవడం ఎక్కువైపోవడం అదంతా కాదండి. ఇక్కడ ఏమవుతుందంటే మన ఎంత ఫాస్ట్ గా మనలో ఉండే అనర్థాలు క్లియర్ చేసుకుంటే అంత ఫాస్ట్ గా మనం భగవంతుడి పట్ల ఆ అట్రాక్షన్ అనేది డెవలప్ అవుతుంది. భగవంతుడికి సేవ చేయాలి అనే కోరిక పుడుతుంది. భగవంతుడితో ఉండాలి, ఆయన లీలల్లో నేను కూడా పార్టిసిపేట్ చేయాలి, లేకపోతే ఆయన పాద ధూళిగా ఉండిపోయినా పర్వాలేదు, ఇలాంటి మంచి మంచి ఆలోచనలు వస్తాయన్నమాట. భగవంతుడితో కనెక్షన్ వస్తుందండి మనకి చాంటింగ్ చేయడం వల్ల. రెండిటికి అవును తేడా. మాతాజీ. మేము చాంటింగ్ చేసేటప్పటి నుంచి మాలో ఆ ఇది మార్పు జరిగింది. అయితే ఉమ్. సైమల్టేనియస్ గా ఇది రెండు చేయొచ్చు అంటారా? మాతాజీ, పుణ్యకర్మలు నామ పుణ్యకర్మలు అంటే ఇప్పుడు తీసుకోవడం ఆ, రెండు చేయొచ్చు ఆ, అంటారా? అది ఎలా అంటే మాతాజీ, ఇప్పుడు పుణ్యకర్మలు అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కో, లేకపోతే ఒక ఆర్ఫనైజ్ కో, ఒక అనాథ శరణాలయానికి వెళ్ళి అక్కడ మీరు డొనేషన్లు ఏమైనా ఇస్తున్నారనుకోండి, అది అవును. మీరు ఎలా ఇవ్వచ్చు అని అంటే, ఇప్పుడు మీరు చాంటింగ్ చేస్తున్నారు, మీకు ఒరిజినాలిటీ తెలిసింది, రియాలిటీ ఏంటి అనేది మీకు అర్థమైంది. ఆ, అందుకే మీరు అదే కర్మలు చెయ్యండి. అంటే ఆర్ఫనైజ్కి వెళ్ళండి, ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళండి, కానీ ఎలాగా ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయండి మాతాజీ. అక్కడ బట్టలు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే అవన్నీ ఫస్ట్ కృష్ణుడికి సమర్పించి వాళ్ళందరినీ కూడా భక్తులుగా చేయండి అని భగవంతుడికి ప్రార్థించి అప్పుడు అదే చేయండి మాత. అప్పుడు పుణ్యం కిందకి రాదు, అవన్నీ మీరు చేసేవన్నీ ఓకే సేవలు అయిపోతాయి అన్నమాట భగవంతుడికి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. మీరు- మంచి మీరుంటే బాగుంది, అక్కడ బాగా వాళ్ళకి చెప్పారు. కృష్ణుడి గురించి కొంచెం ఏదైనా చెప్పి చెయ్యొచ్చు ఉమ్, కదా. హరే అది కృష్ణ మహామంత్రం అయినా చేయించి వాళ్ళ చేత అప్పుడు ఉమ్, వాళ్ళకి ఇస్తే అది మొత్తం భగవంతుడు స్వీకరిస్తాడు. అందుకు సేవ అవుతుంది. రైట్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మంచి థ్యాంక్ యూ విషయం మాతాజీ. చెప్పారు మాతాజీ, మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. ఈరోజు క్లాస్ క్లోజ్ చేద్దామండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధు పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే రామ హరే 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 కృష్ణ మాతాజీ. ధన్యవాదాలండి. ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ మాతాజీ. దండవత్ దండవత్ కృష్ణ ప్రణామాలు. మాతాజీ దండవత్ ప్రణామాలు మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణామ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ మాతాజీ. మనలో మాతాజీ. ఉన్న ఏ బ్యాడ్ క్వాలిటీస్ అయినా వెళ్ళాలంటే హరే రామం ఒక్కటే కదా మాతాజీ మార్గం. అవును మాతాజీ, ఈ కలియుగంలో హరినామం ఒక్కటే అన్నమాట మార్గం. అదే మాతాజీ. అంటే ఇప్పుడు ఏదైనా కొంచెం సైకిక్ ప్రాబ్లం లాగా అట్లా ఉండి, అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి మాతాజీ పూజ చేసేటప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని బ్యాడ్ థింగ్స్ వస్తాయి మాతాజీ. అప్పుడు ఎలా మాతాజీ? నామం ఏమో ఈ చేస్తున్నారు. పరిస్థితిలో ఉంటే వాళ్ళతో చేయిస్తే మంచిది మాతాజీ. ఒకవేళ వాళ్ళు చేసే పరిస్థితిలో లేరనుకోండి, అప్పుడు మనం వాళ్ళ కోసం మనం చేయడం వల్ల అంటే ఎంతో చేస్తారు మాతాజీ. అంటే పూజ చేసేటప్పుడు అట్లా బ్యాడ్ థింగ్స్ వస్తూ ఉంటాయి మాతాజీ. పోతాయి. టైం అంతే, కొంచెం టైం. మొత్తం మన విశ్వాసం chanting process మాతాజీ అనేది మాట వినిపించట్లే, ఎవరో డిస్టర్బెన్స్ చేస్తున్నారు. మనకి ఏంటంటే కొంచెం స్లోగా జరగచ్చు మాతాజీ. కాకపోతే డెఫినెట్ గా అవన్నీ పోతాయి మాతాజీ. డెఫినెట్ గా అవన్నీ పోతాయి. మనకు ఆ విశ్వాసం అనేది ఉండాలి. ఒక చాంటింగ్ చేస్తున్నాం కదా, ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మనకి ఆ నెగిటివ్ థాట్స్ అవి రావడం మానేస్తాయి అనే ఒక ఫెయిత్ పెట్టుకుని చేస్తే డెఫినెట్ గా చాంటింగ్ అనేది వర్కౌట్ అవుతుంది మాతాజీ. డెఫినెట్ గా నెగిటివ్ థాట్స్ రావడం మానేస్తాయి.
టైం అంతే. కొంచెం ఇందాక నేను చెప్పినట్టు కవరింగ్స్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది వాళ్ళకి రావడానికి. కొంచెం కవరింగ్స్ తక్కువ ఉన్నాయనుకోండి, కొన్ని రోజులు లేకపోతే ఒక 1 ఇయర్ అయ్యేసరికి వాళ్ళు ట్రాక్‌లోకి వచ్చేస్తారనమాట. ఏది బ్యాడ్‌గా అనిపించిన మనసులో ఎమ్మటే హరే కృష్ణ మహామంత్రం చదివితే అది ఇక గుర్తురాదు మాతాజీ, వెళ్ళిపోతది. ఎవరి మీద అవును. కోపం వచ్చినప్పుడు కూడా అంతే. కూర్చొని మా జపం చేసుకున్నాం అనుకోండి, ఆ కోపం తగ్గిపోతది జపం అయిపోయేటప్పటికి. రైట్. అవును మాతాజీ. కరెక్ట్ చెప్పారు మాతాజీ. చాలా కరెక్ట్. సరే మాతాజీస్ అయితే. హరే కృష్ణ హరే అండి. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే దేవుడి మీదనే వస్తున్నాయంట మాతాజీ వాళ్ళకి. అంటే వచ్చినప్పుడు అది తప్పని తెలుస్తుందంట. అది ఆ థింక్ వచ్చినప్పుడు ఇంకా ఇంకా మనసు చాలా బాధపడుతుందంట. కానీ మ్మ్. వచ్చేస్తుందంట. అంటే మనసుని ఎట్లా కంట్రోల్ చేయాలా, ఎట్లా ఆలోచనని కంట్రోల్ చేయాలి? మాతాజీ ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా క్లాస్ లో మీరు చాలా సార్లు వినే ఉంటారు ఈ ఎగ్జాంపుల్. ఒక మట్టితో ఫిల్ అయి ఉన్న ఒక కంటైనర్ ఏదైనా ఉందనుకోండి, ఒక వెజల్ కానీ ఏదైనా, దానిలో వాటర్ పోస్తూ ఉంటే మన క్లియర్ మంచి నీళ్ళే పోస్తున్నాం మనం, కానీ ఫస్ట్ బయటికి ఏం వస్తుందండి? బురద. మురికి వస్తుంది. అదే వస్తూ ఉంటుంది కదండి. అలాగ మనం అయినా ఆపలేదు, ఇంకా మంచినీళ్ళు పోస్తూనే ఉన్నాం. అప్పుడు ఏమవుతుంది? ఆ బురదంతా క్లియర్ అయిపోయి తర్వాత మనం పోసిన ఫ్రెష్ వాటర్ యాజ్ ఇట్ ఈస్ గా బయటకు వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే అండి. మనం చాంటింగ్ చేసేటప్పుడు శ్రీమద్ భాగవతం లాంటి స్క్రిప్చర్స్ చదివేటప్పుడు మనలో ఉండే అనర్థాలని మనకు తెలియని కూడా తెలియదు అవి మనలో ఉన్నాయని కొన్నిసార్లు. అవి చాలా సూక్ష్మంగా, అవి మనం ఎప్పుడైతే మనం ఇవన్నీ చేస్తూ ఉంటామో, భగవంతుడికి సేవ చేస్తూ ఉంటామో, అవన్నీ ఒక్కొక్కటి బయట వస్తూ ఉంటాయి అన్నమాట. అలా అలా తర్వాత తర్వాత ఇంకా మనం ఫెయిత్ వదలకూడదు, ఇంకా చేస్తూనే ఉండాలి. అప్పుడేమవుతుందంటే మనకి భగవంతుడి పట్ల ఆ రుచి అనేది డెవలప్ అవుతుంది. ఆ నెగిటివ్ థాట్స్ అనేవి రావడం మానేస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ అలా మాతాజీ. అలా అలా థింక్ రావడం పాపమా మాతాజీ? ఏం కాదు మాతాజీ. చాంటింగ్ చేసేటప్పుడు మనం ఇలాంటి నెగిటివ్ థాట్స్ అన్ని వస్తున్నాయి అంటే మనకి క్లియరెన్స్ ప్రాసెస్ జరుగుతుంది. అది పాపం కాదు మాతాజీ. ఇంకా చేయమని చెప్పండి. ఒకవేళ వాళ్ళు అంటే 16 మాలలు చేయకపోతే 16 మాలలు చేయడానికి ప్రయత్నించమనండి మాతాజీ. అలా పెంచమనండి. ఇంకా చాంటింగ్ అవి పెంచమనండి. భగవద్గీత, భాగవతం చదవమనండి. భాగవతం మాతాజీ నిజంగా వాళ్ళకి చదువుతూ ఉంటే వాళ్ళకి ఇంకా అది రుచి అనేది డెవలప్ అవుతుంది భగవంతుడి పట్ల. సో భాగవతం కూడా కొంచెం కొంచెం క్లాసులు వినమని చెప్పండి. ఎక్కువ వినడము, శ్రవణము, కీర్తనము ఇవన్నీ చేస్తూ ఉంటే అదంతా నెగెటివ్ ఏం కాదు మాతాజీ. వాళ్ళలో ఉండే అనర్థాలు బయటకు వస్తున్నాయి. భగవంతుడిని ఇంకొంచెం గట్టిగా పట్టుకోమని చెప్పండి అలాంటి టైంలో. అంతే కదండి. ఇప్పుడు మనకి రోగం ఎక్కువ ఉందనుకోండి, పవర్ఫుల్ టాబ్లెట్స్ ఇస్తారు. రోగం తక్కువ ఉంటే కొంచెం పవర్ తక్కువ టాబ్లెట్స్ వాడాలి కదా! ఇప్పుడు ఆ నెగెటివ్ థాట్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ చాంటింగ్ చేయాలన్నమాట. ఇంకా అదే ఎక్కువ వాళ్ళు భయపడుతున్నారు మాట. చాటింగ్ చేసేటప్పుడు అసలు ఆ దేవుడిని అనుకుంటే దేవుడి మీదనే వస్తుంది. ఏం చేయాలి అసలు మానేయాలంటే మానే బుద్ధి కావట్లేదు. కానీ చేస్తుంటే ఇట్లా పాపమేమో అని అట్లా. లేదు లేదు మాతాజీ. మానడం కరెక్ట్ కాదు మాతాజీ. అది చేస్తేనే మంచిది. చేసి భగవంతుడిని ప్రార్థించమనండి. మీకు వాళ్ళు బాగా కావాల్సిన వాళ్ళైతే మీరు కూడా ప్రార్థించండి మాతాజీ. వాళ్ళు ఎలా అయినా సరే ఈ పరిస్థితి నుంచి బయటకొచ్చి భగవంతుడి పట్ల అటాచ్‌మెంట్‌తో ఉండాలి అని ప్రార్థించండి. వదలడం అనేది సొల్యూషన్ కాదు మాతాజీ. 100% అది సొల్యూషనే కాదు. అదే మాతాజీ. అంటే మనసును డైవర్ట్ చేసేదానికి అట్లా బ్యాడ్ థింగ్స్ వస్తాయి. కాకపోతే ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది గైడెన్స్ హ్మ్. అడిగారు మాతాజీ. ఓకే. ఓకే మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. అందరికీ ధన్యవాద ప్రణామాలు.